క్రైస్తవులంటే మన మీద ఫోకస్ ఉంది జనాలకి. ఇప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. నీ ముఖం చూడగానే ప్రభు కనపడాలి వాళ్ళకి. అది అలా ఉండాలి. స్తోత్రం. మంచిది. మనం మంచి సమయానికి వచ్చామండి. నేను ఈరోజు ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. నేను వాక్యంలోకి రావడానికి అరగంట టైం పడుతుంది. ఎంతమ్మా? అరగంట దాకా మరి ఏం మాట్లాడతాడో దేవుడు చూద్దాం. ఇక్కడ నిలబడిన తర్వాత మాట్లాడేది ఎవరు? మీరే చెప్పండి. నిజం చెప్పండి. గుండెల మీద చేసుకుని అన్నీ అబద్ధాలే. నిజం చెప్పండి. ఇది ఎందుకు కట్టారు? ఇది దేవుడికి ప్రతిష్ఠిత చేశారా దీన్ని? ఇక్కడ నిలబడిన వారు మేమేదో చెప్పాలనుకుంటాం, కానీ మేము మా కంట్రోల్లో ఉండలేం. ఇక్కడికి వచ్చి మేము అప్పగించుకుంటాం. ఎక్కడ గదిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆ బలిపీఠం ఎక్కుతున్నాం కదా, మరి మీరు మాట్లాడండి. రకరకాల మనుషులు వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటల్ ఉంటుంది. ఏముంటుందమ్మా? మరి అందరికీ ఒక మెంటల్ కాదు కదా. మరి అందరూ బాగోలేదు కాబట్టి ఏసీ వచ్చాడు. చెప్పకూడదు. అందరూ బాగుంటే ఏసీ రావాల్సిన పని లేదు. అంటే అలాగ అంటున్నానని మళ్ళీ ఫేస్ ఫీలింగ్ మార్చేశారు ఎవరో కానీ. అలా ఉండకండి రా తల్లి. దేవుని స్తోత్రం. మనల్ని బాగు చేసేది, స్థిరపరిచేది, నడిపించేది దేవుడే. ఏమా? ఇక్కడ నిలబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది మళ్ళీ మీరు బయటికి వెళ్ళి కామెడీ చేశారనుకోండి. ఇంకోటి ఉంది, ప్రభుని దూషించిన క్షమాపణ ఉంది, కానీ దూషిస్తే క్షమాపణ దొరకదు. ఇంకంతే అది. అందుకని మనం మాట్లాడే మాట, మనం విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నిలబడిన తర్వాత దాసుల మీద దేవుని అభిషేకం, ఇందుకు ప్రతిష్ఠించబడిన స్థలం కాబట్టి ఆ స్థలములో ఎవరు నిలబడినా దేవుడు వాడుకుంటాడు. వాళ్ళ ప్రతిష్ఠ చేసుకుంటే సుమా. హల్లెలూయా. వాళ్ళకి ప్రతిష్ఠ లేకపోతే ఇక్కడ నిలబడినా మాటలు రావు. అందుకని నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు అన్నీ బాగా తెలుసు మీకు. హల్లెలూయా. మీకు నేను ఏం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీరు మైక్ ఇచ్చారనుకోండి, మీరు చక్కటి ప్రసంగాలు చేస్తారని నా నమ్మకం. చేస్తారా? చేయరా? అమ్మా, మంచోళ్ళు. మీకు బుజ్జగించటం కావాలా, ఉయ్యాలేసి ఊపటం కావాలా, గద్దెంపు కావాలా? అది మాత్రం రాంగే. ఇంకో మాట ఏనుంటే చెప్పండి. మళ్ళీ అడుగుతున్నానే, బలిపీఠం నిలబడి. మీకు బుజ్జగించటం కావాలా, ఉయ్యాలేసి ఊపటం కావాలా, గద్దెంపు కావాలా? ఉయ్యాలేసి ఊపటం వద్దా? ఏమ్మా, ఏమైందిరా బాబు మీకు? జోలపాటలాగా వద్దా? తెలుసు కదా. ఉయ్యాలేసి ఊపితే ఏమవుతుంది? ఇప్పుడు నిద్ర వస్తుందమ్మా. అయ్యో బాబోయ్, స్తోత్రం కలిగిన కాక. గద్దిస్తే ఏమవుతుంది? ఎవరేటి సరి చేసుకునే వాళ్ళు ఇక్కడ అందరూనమ్మా. అయ్యో బాబోయ్, దేని స్తోత్రం. మంచోళ్ళమ్మా మీరు. ఇక్కడి నుంచి వెళ్ళబడుతున్న ప్రతి మాటని చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. నేను ఎక్కడో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ఏదైనా మాట బలుక్కుమని వదిలిపడు. ఒక్కోసారి వదులుతుంటే అది ఎక్కడో కొట్టేసేది నాకు. ఎక్కడో అంటే ఎక్కడో. ఇంకా వీడు నన్ను గురించే ప్రసంగం చేస్తున్నాడు అనుకుని నేను చచ్చి మానేశాను. మానేస్తే ఎవడికి నట్టం? మాట్లాడలేదు. నాకే నట్టం. నష్టపోయాను కూడా. తర్వాత నాకు మారు మనసు వచ్చింది. బైబిల్ చదివాను బాగా. చాలా విలువలేంటో తెలుసుకున్నాను. అందుకే ఈరోజు ఈ పోస్ట్ ఇచ్చాడు దేవుడు. చెప్పకూడదాం. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఏ స్థలములో అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను దీవిస్తాను అని. రెండవది, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నా నామం పేరట ఏదైతే నువ్వు మాట్లాడబోతున్నావో దాన్ని నేను రూఢీపరుస్తాను. సేవకుడు మాట్లాడిన మాటని రూఢీపరుస్తాడండి దేవుడు.
ఆయన చేత అభిషేకించబడి ఆయన చేత ప్రతిష్ఠిత చేయబడితే, అందరూ కాదు, దానికి ఒక లెవెల్ ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. గనక ఈ సమయంలో ఈరోజు మీరు వచ్చిన వారు నిజంగా ధన్యులు అని చెప్పటంలో ఎటువంటి సందేహం కాదు, ఎటువంటి సందేహం లేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చింది నేను మిమ్మల్ని దీవించడానికే వచ్చాను, మిమ్మల్ని శపించడానికో మిమ్మల్ని తిట్టడానికో నేను రాలా. హల్లెలూయా. నేను ఎందుకు వచ్చాను చెప్పండి? మిమ్మల్ని బ్లెస్ చేసి వెళ్దాం అనుకున్నాను. నేను మిమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళాలంటే మీరు నాకు కొంచెం సహకారులుగా ఉండాలి. ఆమేన్. మంచి మంచి మాటలు వెల్లడవుతున్నప్పుడు ఆమేన్ అనాలి. అంటారా? అనండి, మంచిది. జాగ్రత్త. ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వారి దగ్గర మైక్ పెట్టుకోండి, స్పష్టంగా ఆ మాటలు చదవాలి. ఇది మందిరం వార్షికోత్సవం అని నాకు తెలుసు, నేను ఇందులోకి వస్తాను. రావటానికి అరగంట టైం పడుతుంది. ఈ అరగంటలో ఎక్కడికో వెళ్ళి వచ్చేద్దాం, ఓకేనా? కాసేపు అలా రిలాక్స్ అయ్యి బయట నుంచి అలా వచ్చేద్దాం. ఏమా మంచోళ్ళు మీరు. కీర్తన 133, కీర్తన 119, 133 వచనం. నీ వాత్సల్యం నీ వాక్యమును బట్టి వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నా అడుగులు స్థిరపరచయ్యా. ఏ పాపమును నన్ను యాలనీయకుము, ఏ పాపము నన్ను యాలనివ్వద్దు. స్తోత్రం. అందరూ చెప్పండి, ఏ పాపము నన్ను యాలనివ్వద్దయ్యా. మళ్ళీ చెప్పండి స్పష్టంగా. మీకు ఆ మాట నచ్చితే ఇంకోసారి చెప్తారేమో అనుకున్నాను. అంతే నచ్చిందా మీకు? మళ్ళీ మళ్ళీ ఏ పాపము, గట్టిగా చెప్పండి ఒకసారి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ పాపము నన్ను యాలనివ్వద్దు అంటున్నారు. అంటే యాలనివ్వద్దు అని అంటే ఏలుబడి చేసే ప్రమాదం ఉందన్నమాట. పాపం ఏలుబడి చేస్తుంది. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభులు వారు పాపాన్ని క్షమించేశాడు. పాపిని పాపాలన్నీ కొట్టివేసి క్షమించేశాడు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం ఎరగక ముందు ఎన్నో పాపాలు చేశాం. అవన్నీ పరిగణనలో తీసుకుంటే మనం బతకలేం. ఇప్పుడు క్రీస్తుని నమ్మిన తర్వాత మనకి సువార్త ప్రకటించబడింది. అలా తెలుసుకుని మనం ప్రభులోకి వచ్చిన తర్వాత మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాం. క్రీస్తు రక్తములో కడగబడినాం. స్తోత్రం. ఇంకా గత పాపాలన్నీ కూడా ఏమైపోయినాయి? కొట్టివేయబండి. స్తోత్రం కలిగాయి. అయితే మరి బాప్తీసం తీసుకున్న తర్వాత పాపము చెయ్యటానికి అవకాశం ఉంటుందా? ఏ పాపమైనా మన మీద ఏలుబడి చేస్తుందంటే మన పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. ఇంట్లో గలిబిలిగా ఉంటుంది, ప్రశాంతత ఉండదు. ప్రభు నమ్ముకున్నవాడమే. ప్రభు నమ్ముకున్న సంగతి మనకొద్దు, అది పాపం వాళ్ళకి తెలుసో తెలియక వేరేగా ఉంటుంది, వేరే విషయం అది. ఈరోజు ఈ మాటలు ప్రభుని ఎరిగిన వారు చాలా జాగ్రత్త గ్రహించుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత పాపము చెయ్యటానికి అవకాశం ఉంటుందా? మీరే చెప్పండి. ఉంటుందండి? ఒకవేళ చేస్తే చేయదా? ప్రతిదానికి బైబిల్లో మనకు ఆధారం ఉంది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు గనుక. అబ్బా, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేస్తాడా? చేయడానికి ఉంది. తను భద్రం చేసుకుంటాడని చాలా క్లియర్గా రాశారే.
ఇంకో చోట బైబిల్ అంతా చదివి ఏలికెత్తే కాలుకేద్దే, కాలుకెత్తే ఏలికేద్దే బైబిల్. ఒక మాట పట్టుకుని కరెక్ట్గా ఉందని వెళ్ళిపోతుంటే మళ్ళీ అది కాదు, మళ్ళీ వెనకరమ్మంటది. హల్లెలూయా. ఈ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలంటే హోలీ స్పిరిట్తో మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం అనుకుంటే ఏది అనేది మనకు అర్థమవుతుంది. అమ్మ దయచేసి కొంచెం ఎదరికి జరగండి నాన్న. అమ్మ కొంచెం ఎదరికి జరిగిన నాన్న, జరగండి. వెనకాల వచ్చేవాళ్ళు ముందుకు వస్తారు. మీరు ఎదరికి వచ్చేయండి నాన్న. అమ్మ తల్లిగారు కొంచెం ఎదరికి వచ్చేయండి. రండమ్మా. పురుషులు ఒకళ్ళ వెనకాల ఒకరు కూర్చోండి. వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్ తల్లి. దేవుడిని దీవించును గాక. ఇటే పెట్టాలి మనసు. మీ సెల్ ఫోన్లు ఎవరు మోగినా తీసేసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ మోగడానికి ఇల్లేదు, సైలెన్స్లో పెట్టి పడేయండి. మీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేది అదే. జాగ్రత్త. బాప్తీసం తీసుకుని పాపము చెయ్యడు అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడి మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అని ఉంది. అయితే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? హెబ్రీ 6:4. ఒకసారి వెలిగించబడి, బాగా విన, ఒక్కసారి వెలిగించబడ్డాం మనం. ఆ వరాలు కూడా రుచి చూసేసాం. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసు మనకి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువైచు బాహాటముగా అవమానపరుస్తున్నారంటే బాప్తీసం తీసుకుని పడిపోతాడని ఇక్కడ ఉంది. బాప్తీసం అంటే దేవుని మూలంగా పుట్టినాడు పాపం చేయడం. మరి ఈ రెండిట్లు ఎలా తీసుకోవాలి మనం? ఇక్కడ కూర్చున్న మనం అందరం మనకు ఒక విధానంలో ఉన్నాం. నాకు రక్షణ వచ్చేసింది, నేను పరిశుద్ధాత్మ నింపబడిపోయాను, హల్లెలూయా, నాకేదో కూతో కాతో 2-3 వరాలు ఉన్నాయి, దేనికి స్తోత్రం కలిగిన గాక, నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేనే పాపం చేస్తాను అనుకుంటారే. నేను ఈరోజు క్లారిటీ ఇవ్వాలి. మందిరం గురించే మాట్లాడతాను. మీరు ముందే చెప్పాను, బొజ్జగించడం కావాలా, లాలించటం కావాలంటే మీరేమన్నారు? గద్దించడమే కావాలన్నారు. మీ మాట మీదే వెళ్తాను నేను. అలాగే మళ్ళీ మీటింగ్ అయిపోయాక భోజనాల దగ్గర అంతా బాగుంది కానీ ఆయన ఏంటమ్మా అలా మాట్లాడేశాడు అనుకున్నావు, నాకు తెలిసిందనుకో, నీకు బూరు అయినవను. ఇవాళ బూరు ఉన్నాయా? ఉన్నాయమ్మా? స్వీట్ ఉందా? దేనికి స్తోత్రం. ఇందాక నేను చూస్తున్నాను, ఒక ఆవిడ మొఖం అస్సలు మార్చట్లేదు. ఆవిడ కోసమే నువ్వు పాట పాడతాను. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. ఏమి రుణం తీర్చనయ్యా నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతాలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతాలాపనా. ఏమిచ్చి రుణం తీర్చనయ్యా నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై. ఎన్నెన్నో పాపాలు చేశాను తెలియక, అయినా నన్ను క్షమించవే. ఎన్నెన్నో మోసాలు చేశాను తెలియక, అయినా నన్ను క్షమించవే. యేసయ్య ఎవరయ్యా నన్ను నీలాగా ప్రేమించేదయ్యా? యేసయ్య ఎవరయ్యా నన్ను నీలాగా క్షమించేదయ్యా? నీ ప్రేమలో నన్ను నడిపించవా, నీ ప్రేమలో నన్ను నడిపించవా. ఏమి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. పడదామా? నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రమారాధనా ఈ 2026లోనా
పాటల్లోనూ వాక్యంతోనే వెళ్ళిపోతుంది, నన్ను ఏమనుకోకండి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటున్నారు నేను ఏ తప్పు చేయట్లేదు, నేను చాలా పర్ఫెక్టు, ప్రార్థనలో సూపరు, నా సాక్ష్యం సూపరు, హల్లెలూయా, నన్ను దేవుడు చక్కగా దీవించాడు, హల్లెలూయా, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. దేవునికి మంచిది అనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మ, క్రైస్తవుల్లో మూడు రకాలు ఉంటాయి సంఘంలో. మూడు రకాలు ఏంటంటే, ఒకటి క్రీస్తుని ఎరగని గుంపు ఉంటుంది, ఉంటుందా? పాపం దేవుడు అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు, తెలియదు పాపం, ఆ గ్రూప్ ఉంటుంది. రెండో గ్రూప్ ఏంటంటే బాప్తీసం తీసేసుకున్న గ్రూప్. ఏ గ్రూప్ అమ్మా? తీసేసుకున్నారు, తీసేసుకుని, దేవునికి స్తోత్రం, తీసేసుకుని పడిపోయారు. ఏమైపోయారమ్మా అంటే బాప్తీసం తీసుకుని పడిపోయిన గుంపు. మూడో గ్రూప్ ఏంటంటే పాపం వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, రోజు రోజుకి భక్తి ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు, హల్లెలూయా అని ఎన్నో విషయాలు తెలుసుకుని ఆధ్యాత్మికంగా బలపడాలని అనుకునే గుంపు కూడా ఉంటుంది. నేను ఈరోజు ఈ మూడు గ్రూపుల వారికి చెప్పాలి. నాలుగో గ్రూప్ ఉంటుంది, అదే చాలా డేంజర్ అనమాట. అది ఎదగదో, ఎదుగుతున్న వాళ్ళని ఎదగనివారు, అదో గ్రూప్ అనమాట. అది ఆడ భక్తి చెయ్యరు, చేస్తున్న వాళ్ళకి వంకలెట్టి, దేనికి స్తోత్రం, మొత్తం గరిబిలు చేసి పడేసి గుంపు ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి ఈ గుంపులు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే అన్ని గ్రూపులతో చక్కగా మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసాం, బయటికి వెళ్ళటానికి కుదరదు, కుట్లు ఏం చేసుకోండి, ఆపరేషన్ అయిపోద్ది, 2 గంటలు పడుతుంది ఆపరేషన్. ఎంతమందికి ఇష్టం? భోజనాలు రోజు చేస్తున్నామా, ఈరోజు ఒక అరగంట లేట్ అవుతుంది అనుకోకండి. అలా ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు. మీకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఏమిస్తారు? ట్యాబ్లెట్లు. చూడండి ఎంత బాగా చెప్పిందో, మంచి బయట అంతా ఇక్కడ పెట్టేసిందాడు. ట్యాబ్లెట్లు ఇస్తారు, పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్లు మీరు భోజనాలు తినే టైంలో తీసుకొస్తాను. ఏమ్మా, మీరు భోజనాలు చేసేస్తుంది కానీ ట్యాబ్లెట్లు ఇచ్చేస్తాను, అక్కడే బాటిల్ ఉంటాయి, మీకు టక్కుమని నీళ్ళు వేసేసుకోండి. స్తోత్రం కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 4 గ్రూపుల్లో ఒక ఫస్ట్ గ్రూప్ గురించి జస్ట్ అలా చిన్న విషయం మాట్లాడేసి నేను అసలు విషయంలోకి వచ్చేద్దాం. మన కాన్ఫిడెంట్ అంతా దేని మీద? ఏ పాపము నన్ను యాలనియొద్దు ప్రభువా, దేనికి స్తోత్రం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గ్రూపు దేవుణ్ణి అడిగిన వారు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళానండి, బాగా వినండి. ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళానంటే 18 సంవత్సరాల క్రితం వెళ్ళానండి. 18 సంవత్సరాల క్రితం ఎందుకు వెళ్ళానంటే 18 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. ఆయనకి నా అడ్రస్ ఎలా తెలిసిందో, నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి తెలుసుకుని మా ఇంటికి వచ్చేసాడు. ఆ అడవిలోంచి అలా రావటం అంటే ఫారెస్ట్ అనమాట, భయంకరమైన అడవి ఏజెన్సీ. ఆ ప్రాంతం నుంచి మనోడు మా ఇంటికి వచ్చేసాడు. ఎరా బాబు అంటే మీ గురించి విన్నానండి. అప్పుడు నేను కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా కంజిరి పట్టుకుని సువార్త ప్రకటించేవాడిని. సరే అని చెప్పేసి అతనికి ఒక పాట అంటే చాలా ఇష్టం. ఆ పాట ఏంటంటే మళ్ళీ పాడతాడేమో అనుకోవద్దు, పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులకే రా రాజువో, నీవు ప్రభులకే ప్రభుండవో, రాజులకే రా రాజువో, నీవు ప్రభులకే ప్రభుండవో, ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. నీ కళ్ళు అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజిలే, నీ కళ్ళు అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజిలే, నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయుమా, నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయుమా, ఆరాధన నా యేసయ్యకే. అందరూ పాడతాం, ఆరాధన నా యేసయ్యకే. అందరూ 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 ఆరాధన నా యేసయ్యకే. మందిరములో ఆరాధన, స్తోత్రం, glory. గట్టిగా చప్పట్లు పెడుతూ ఈ వార్షికోత్సవంలో ఈ మందిరములో ఇలాగ ప్రతి వారము జరగాలి, ప్రతి నెల జరగాలి. స్తుతి, ఆరాధన
కంటిన్యూ చేద్దాం. ఆరాధన నా యేసయ్యకే, ఒకసారి అంటారా తెగనచ్చేసిందండి. ఆ పాట కోసం నన్ను చూడాలని పాప అంత దూరాన్ని నుంచి వచ్చాడు. వచ్చి అయ్యగారు మీరు మా ఊరు రావాలండి అన్నారు. నేను పుసుక్కుమని ఏమనేసానంటే నోట్లోంచి వచ్చేసింది వస్తానులే అన్నాను. ఇంకా ఆ రోజు నుంచి పట్టాడండి, మీరు ఎప్పుడు వస్తారని. మొత్తానికి ఓ డేట్ ఇచ్చాను. ఆ డేట్ ప్రకారం బయలుదేరాం. కాళ్ళు చెప్పులు లేవు నాకు. అప్పుడు కార్లు గట్ట ఏమి లేవండి మాకు. ఇప్పుడంటే కారు ఉంది, స్తోత్రం కలుగును గాక. అయితే నీ దేవుడు కృప ఏంటంటే 10 మందిని మందన వేసుకెళ్ళిపోయాను. మందంటే మా వాళ్ళు అనమాట, కుర్రోళ్ళు. వేసుకెళ్ళిపోతే అక్కడ బస్సు అక్కడ దాకా వెళ్తుంది. మమ్మల్ని తీసుకెళ్ళినోడు ఏం చెప్పాడంటే ఇనిమి అనే వ్యక్తి, మా ఇంటి దాకా బస్సు వెళ్ళిపోద్దండి, మీరు గుమ్మలో దిగ్గానే బుడుక్కుమని మా ఇంట్లోకి వచ్చేయచ్చు అన్నాడు. అది అబద్ధం. ఆడింటి దాకా బస్సు వెళ్దనమాట, రోడ్డు మయానే ఆగిపోద్ది. అక్కడి నుంచి నడకుంటుంది. అలా నడకుంటుందని చెప్తే నేను రాననుకున్నాడు ఏంటో పాపం, ఆ అబద్ధం ఆడాడు. స్తోత్రం. సరే అక్కడ దిగిపోయిన తర్వాత మీరు ఇల్లు ఎక్కడ అని అడిగాను. అని అంటాడు మా ఇల్లు కొంచెం లోపల ఉంటుందండి అన్నాడు. ఎంత దూరం ఉంటుంది ఏంటన్నాను. జస్ట్ 4 అడుగులు ఎత్తి వచ్చేద్ది అన్నాడు. అది అబద్ధమే. అలా మాటల్లో పెట్టి ఓ కొండ దింపేశాడు. ఓ పెద్ద కొండలు ఎప్పుడైనా చూసారమ్మా మీరు? చూస్తారు, మీరు అన్నీ తెలిసిపోతాయమ్మా మీకు. స్తోత్రం కలిగిన కాక. పెద్ద కొండ దిగిపోయానండి. స్తోత్రం కలిగిన కాక. ఒరే ఎంత దూరం రా, నేను నడవలేను కదంటే నా సంఖ్య ఎక్కేస్తారని. నేను ఎవరి సంఖ్య ఎక్కలేదు. ఇప్పుడు వచ్చి నేను సంఖ్యలు గట్ట ఎక్కను, నడుపుని ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్తాను. ఆ ఊరికి రోడ్డు లేదు, ఆ ఊరికి కరెంట్ ఉండదు. అర్థమవుతుందా? మనిషి వెనకాల మనిషి నడిచాడు సీమల దారి. ఈ పక్క నుంచి ఇంకో మనిషి నడిచాడు, లోయలో పడిపోతాడు. అరకులో ఎందుకు పనిచేయదనమాట. అర్థమవుతుందా? మధ్యలోకి వెళ్తే కత్తి తీశాడు. కత్తి ఎందుకు తీసావురా అన్నాను. కత్తి ఎందుకు తీసావంటే మా ఊళ్ళో ఏదో కత్తి తీసాడేటి ఇరిమి అన్నాడు. కంగారు అడగండి అన్న, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ కత్తి ఎందుకు తీశాడంటే మేము నడుస్తున్నప్పుడు తుప్పలడ్డు వస్తాయి కదండి, ఆ తుప్పను నరగటాకని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమండి మాట అడుగుతాను ఏమనుకోకండి. చెప్పు బాబు అంటే, ఇక్కడ ఎలుగుబంట్లు వస్తాయండి, సడన్గా దాడి చేస్తాయండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మొక్క ఎప్పుడు చెప్పాలి? నేను కొండ ఎక్క ముందు చెప్పాలి ఆయన. ఇంతలో మా కుర్రోళ్ళు వెనకాల ఫోటోలు తీసుకున్న వాళ్ళందరూ ఈ మాట ఎప్పుడైతే విన్నారో ఓ పాట పాడేస్తున్నారు, హల్లెలూయా స్తుతి మహిమ, అయితే మనమందరం ఒక చోటే ఉందామని మొదలెట్టారు. సరే అని చెప్పేసి మధ్యలోకి వెళ్తే పులులు కూడా వస్తాయి గారు, మీరు టెన్షన్ పడకండి అన్నాడు. ఇది ఎక్కడ గొడవ నాయన, స్తోత్రం. మధ్యలో ఇంకోటి అన్నాడు, నచ్చలైట్లు కూడా తిరుగుతారు, ఎప్పుడు ఎక్కడ టపా సౌండ్లు వచ్చినా గన్నలతో కాల్చుకుంటారంటే ఒక ఆట అంటే వాళ్ళకి. ఆ ఆటలో మేమెందుకు బాబు, ఇక్కడ ముందే చెప్పుంటే రోడ్డు మీద నీకు ప్రార్థన చేసి వెళ్ళిపోదు కదా, నేనైతే వస్తాను, వీళ్ళు వెళ్ళిపోతున్నారు వెనకాల అంటే. లేదంటే వచ్చేసావు, నేను ఉన్నాను కదా అంటాడు. నువ్వు ఉంటాం కదా మాతో వేసే ఉన్నాడు బాబు వచ్చి దారి మర్చిపోయాం. స్తోత్రం కలిగిన కాక. చివరికి అలాగే వెళ్ళిన తర్వాత అండి, బాగా ఆలకించండి, ఒక కొండ ఉందండి, పెద్ద కొండ. ఆ కొండే ఎన్నో వేల అడుగులు ఎత్తు. దీనిపైన ఆనుకుని ఇంకో కొండ ఉంటుంది. ఆ కొండ మీద చూస్తే ఇది లోయ కింద ఉంటుంది అనమాట. అసలు అది వర్ణించలేము. అది ఏమంటే కాగడాలు పట్టుకుని మందిరం లేదు వాళ్ళకి. ఈ అడవిలో కర్రలు పాతుకుని 4 వైపులు 4 కర్రలు పాతుకుని ఆకులు పందిరి కింద వేసుకునండి. మేము కొన్ని బట్టలు పట్టుకెళ్ళాం, పాప అక్కడ లేనుంటోళ్ళు ఉంటారని. మేము శారీస్ అయ్యిద్దండి, మేము కూడా కొత్త కొని పట్టుకెళ్తే మేము తెచ్చిన శారీసే చుట్టూరు కట్టుకున్నారు పాప గోడ కింద. ఇప్పుడు మీరు దడి ఎలా కట్టుకున్నారు, బయట అలా కట్టుకునండి. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే హల్లెలూయా ఎంత ఆనందం అయిపోయింది. ఈ పాటే పాడుతున్నారు. మళ్ళీ మీరు ఈ పాట పాడుతున్నాను ఏమనుకోద్దే, మళ్ళీ పాడతానేమ్మా, మంచిది. ఈ మందిరంలో ఆరాధన చేయండి ఎక్కువ. ఈ సంవత్సరం అంతా ఆరాధనే మీకు. స్తోత్రం చెప్దామండి. ఎంత కృపనిచ్చాడు 2026లో మిమ్మల్ని స్తుతించడానికి. హల్లెలూయా. మీరు దేవుణ్ణి స్తుతించడానికి పాడదామా వద్దా? ఆ పాట పాడుతున్నారు. ఎక్కడది? ఏజెన్సీ, ఛత్తీస్గఢ్ ఆంధ్రాకి బోర్డర్, అది తెలంగాణ 3 రాష్ట్రాలు కలిపి ఉంటుంది. ఆ మధ్యలో ఈ పాట పాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అలా నేర్చుకున్నారు, నా కళ్ళంటి నీళ్ళు ఆగలేదు. దేవునికి స్తోత్రం.
రాజులకే రాజువో నీవు ప్రభులకే ప్రభుండవో రాజులకే రాజువో నీవు ప్రభులకే ప్రభుండవో ఆరాధన నా యేసయ్యకే అందరూ పాడదాం ఆరాధన నా యేసయ్యకే నీ ముఖము మనోహరమే నీ పెదవులు దయరసమే నీ ముఖము మనోహరమే నీ పెదవులు దయరసమే నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ నిన్ను తాకుతుంటే మహిమ మహిమ నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ నిన్ను తాకుతుంటే మహిమ మహిమ ఆరాధన నా యేసయ్యకే అందరూ పాడదాం ఆరాధన హల్లెలూయా ఆశలతో మాట్లాడుతూ పాట పాడుతుంటే మాకు పిచ్చెక్కిపోయిందండి నిజంగా చాలా ఏడ్చాం మేము అందరం ప్రభువా ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చావా తండ్రి అయితే అక్కడున్న పరిస్థితులు చెప్తున్నాను వినండి హల్లెలూయా అక్కడ ఎలాగుంటుందంటే పరిస్థితి శవాల్ని చచ్చిపోతే ఎవరైనా కప్పెడితే ఆ శవాన్ని తీసుకుని తినేస్తారు ఊరు గ్రామస్తులు శవాల్ని తింటారు అక్కడ రెండవది ఏంటంటే అక్కడ నంది పండగ అనేది ఒకటి జరుగుతుంది ఆ పండగ ఎలా చేస్తారంటే ఆ మాంత్రికులు ఎక్కువ ఉంటారు అక్కడ ఎక్కడున్న ఈ సైడ్ ఉన్న మాంత్రికులు వేరు ఆ మాంత్రికులు వేరు వీళ్ళు 20% మాంత్రికులే వాళ్ళు చాలా డిఫరెంట్ అనమాట గ్రాఫిక్స్ ఎందుకు పనిచేయవు అర్థమవుతుందా కొత్త చేట అల్లుతారు ఎదురు బొంగులతో చేట అల్లి చేట మయాన్ని పెడతారు మయాన్ని పెట్టి ఆ దాని మీద మనిషి కూర్చుంటాడు ఆ కూర్చున్న వ్యక్తి చేట పైకి లేపుతుందండి అలా లేపి గాల్లో తీసుకెళ్తుంది నదులు దాటుకుంటూ తీసుకెళ్తుంది ఒక నది ఉంటుంది అక్కడ కొండలోంచి నీరు పారుతుంది ఆ నది అవతలకి వెళ్తుంది చేట అందులో ఉన్న వ్యక్తి ఒక చెట్టు ముట్టుకుంటాడు ఆ ముట్టుకుంటే ఆ చెట్టు కాయలు కానీ ఆ పంట కానీ ఎవడు కూడా అక్కడ ఉన్నవాడు ముట్టుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఎవరైనా అక్కడ పంట కనుక కాయకొని కోసుకుని కనుక తెచ్చుకుని ఇంటికి తినేస్తే కనుక ఆ సాయంకాలం నైట్ నంది రూపంలో వచ్చి ఆ మనిషిని చంపి వెళ్ళిపోద్ది అనమాట అటువంటి భయంకర మనుషులు గాల్లో నడుస్తారు మీకు ఇలా గాల్లో నడిచి చూపిస్తారు మీకు మన నేల మీదే సరిగ్గా రాదు పాపం వాళ్ళు బాగా ఇదైపోయినట్టున్నారు స్తోత్రం కలుగులుగాక ఏంటి అలా నడుస్తూ ఉంటారు చేతబడి ఎలాగ ఉంటుందంటే ఒక మనిషిని విత్తింటూ అరగంట సేపు అలా కళ్ళు ఆర్పకుండా అలా చూస్తే కనుక ఈ లోపల ఉన్న వ్యక్తిలో ఉన్న బ్లడ్ అంతా గడ్డగట్టేస్తుంది చచ్చిపోతారు అటువంటి పరిస్థితులు ఇంకా ఒక కొండ దాటితే మనుషులు తినేవాళ్ళు కూడా ఉన్నారండి అంటే మనుషులు అంటే నరమాంస భక్షకులు అంటారు వాళ్ళని అటు కూడా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా చాలా భయంకరమైన వ్యక్తులండి వాళ్ళు మామూలుగా ఆ ఏరియాకి ఎవరు వెళ్ళినా మళ్ళీ బయటికి రావటం అనేది కుదరదు కిడ్నాప్ అయిపోతారు చాలా భయంకర ఆ ఊరు పోలీసు వాళ్ళు వెళ్ళరు గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోలేదు మొన్నటిదాకా చాలా భయంకర ఆ గాలికొండ అనే ఊరు నుంచి వాళ్ళు సంతకని ఒక ఊరు వస్తారు ఆ సంతలో గనక గాలికొండ నుంచి ఎవరైనా వచ్చారని తెలిస్తే గనక ఆ పోలీసు వాళ్ళు వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు ఆ గ్రామస్తుల్ని ఎందుకంటే వాళ్ళు నక్సలైట్లకి ఇన్ఫార్మర్గా ఉంటారని వాళ్ళు నక్సలైట్ని పోషిస్తారు ఆ గ్రామంలో ఎందుకంటే వాళ్ళకి రెండెందాల బాధ ఇటు పోలీసు వాళ్ళతోనూ బాధ అటు నక్సలైట్లతో కూడా బాధ ఉంటుంది అటువంటి ఏరియాల్లో మనోడు సేవ చేస్తున్నాడు స్తోత్రం చెప్దామండి హల్లెలూయా నేను ఇప్పుడు ఈ వ్యక్తి కోసం ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి అమ్మ పాపలు ఏడుస్తే గనక బయటికి తీసుకెళ్ళండి నాన్న ఒక్క 10 నిమిషాలు బయట తీసుకెళ్తే వాళ్ళు ఊరుకుంటారు రైట్ ఒక్కసారి అమ్మ ఇటు చూడండి దేవుని స్తోత్రం కలిగి నేను ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్న వ్యక్తి సాక్ష్యం చెప్పి నేను వాక్యంలోకి వస్తానే ఈరోజు ఒక అరగంట లేట్ అవుద్దండి శేఖర్ గారు ఏమనుకోవద్దు నన్ను అమ్మ మీకు ఓకేనా మరి మీ స్పందన ఎందుకంటే రిక్వెస్ట్ చేయబడి అయిపోయిన తర్వాత బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయని తెల్దా అని మీరు నేను ఎప్పుడుగో సిద్ధంగానే నాకు 12 గంటలకు ఇచ్చారు మైకు అసలు ఈ పాటికి అన్నీ అయిపోవాలా మీరు రావటం లేటు కనుక ఈ తప్పులన్నీ ఇక్కడ సరి చేసుకుందామే ఓకేనా ఏమనుకుంటా నేను ఊరుకోను సో చెప్తున్నాను సుమా దేనికి స్తోత్రం కలిగాక రైట్ ఓకేనా మంచివాడు మీరే రైట్ అయితే వినండి ఆ ఇరిమి అనే వ్యక్తి ఎలా మారాడంటే భయంకరమైన కొండ దేవతను అతను ఆరాధిస్తాడు అతడు కొండ మీద కూడా నరబలి కూడా ఇచ్చే వ్యక్తే అయితే తన కొడుకు చనిపోతాడు ఒక దినాన ఆ కొడుకు చనిపోతే ఆ కొడుకుని భుజాన్ని వేసుకుని తిరగని మాంత్రికుల దగ్గర తిరగని ప్లేస్ లేదైనా
వాళ్ళ హాస్పిటల్కి రావాలంటే 40 కిలోమీటర్లు అడవిలోంచి నడిచి రావాలి, ఎక్కడికో రావాలండి. చాలా ఇబ్బందులు వాళ్ళకి. అయితే ఆ ఊర్లో ఆకులు ఉంటాయి, ఆ ఆకులు ఎవరికి చెప్పరు. ఆ ఆకులు రసం కనుక తాగితే ఎటువంటి వాళ్ళైనా చాలా పవర్ వచ్చేద్ది మనిషిలో, చాలా కింగ్ అయిపోతాడు అనమాట. ఎలాగంటే అది ఎలా చెప్పాలి నాకు అర్థం, చాలా బలం వచ్చేస్తుంది. ఆకులు ఉంటాయి, ఎటువంటి నీరసంగా ఉన్న వ్యక్తిగా ఆ పసరు కనుక పోస్తే కనుక ఆడి కిడ్నీ ఫెయిల్ అవని, లేకపోతే షుగర్ ఉండని, లేకపోతే ఇంకోటి ఉండని లేడి పిల్ల వల్ల గొంతులు వేసేస్తాడండి. అప్పటికప్పుడు పని జరుగుతుందటండి. ఆ పసరు వేస్తారటండి. ఆ ఆకులు ఎవరికి చెప్పరు. ఆ పసరు వేసాడంట. వేస్తే నిజంగా లెగాలి, కానీ లెగలేదంటే ఇంకా ఆశలు వదిలేసుకోవాలి. ఆ పసరు పోసినా కానీ అతను లెగపోయేసరికి అతను అనుకున్నాడు, ఎవరు చేతపడి చేశారు, మా వాడికి చచ్చిపోయేలా పెట్టారు, నా కుటుంబంలో చాలామందిని చంపేశారు, కనుక వాళ్ళు కూడా చంపేద్దామని బయలుదేరుతున్నాడు. ఎవరైతే చేశారో వాళ్ళని చంపడానికి బయలుదేరుతుంటే మధ్యలో స్వరం వినబడుతుందంట ఆయనకి. ఏంటో తెలుసా? నువ్వు నన్ను నమ్ముకుంటే నీ కొడుకుని స్వస్థపరుస్తాను అని చెప్పడం. నువ్వు నన్ను నమ్ముకుంటే, నువ్వు ఎవరు అని 3 సార్లు మాట్లాడితే అంటే నేనంటే నీకు ఇష్టం ఉండదు కదా, ఆ వ్యక్తినే మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే అక్కడ ఒక ఊరు దాటాక ఒక ఊరు ఉంటుంది, అంటే 4 ఊళ్ళు దాటాక ఉంటుంది ఆ ఊరు. అక్కడికి ఒక సేవకుడు వస్తాడంట. ఆ సేవకుడితో చెప్పాడంట, నేను ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయాడు, కొడుకు బతుకుతాడని చెప్పాడంట. అయితే ఈ వ్యక్తికి చెప్పాడంటే పలానా చోటకి వెళ్ళమని. ఈ వ్యక్తి కుర్రోని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడ బాప్తీసాలు ఇలాగే ఆరాధన జరుగుతుంది. మందిరం ఆరాధన జరుగుతుంటే అంత అయిపోయిన తర్వాత బాప్తీసాలు ఇవ్వటానికి పాస్టర్ గారు కొంతమంది రెడీ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇతను పిల్లోడు పట్టుకుని అక్కడ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు ఇర్మియాని చూసి. అయితే ఆ ఇర్మియా చెప్పాడు, మీ దేవుడు అంట కదా యేసు ప్రభులు వారు, నేను నమ్ముకుంటేనంట నా కొడుకుని స్వస్థపరుస్తాడంట, మీ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడన్నాడు. నాకు చెప్పాడు నువ్వు వస్తావని అన్నాడంట. దేనికి స్తోత్రం. అయితే నిజంగా ప్రభుని విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నాను. ఒకవేళ ఆ కొడుకు కనుక లేకపోతే ఆ పాస్టర్ గారు అవుట్ అయిపోతాడు అక్కడ. హల్లెలూయా. చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట అక్కడ. అయితే మొత్తానికి మోకరించి సంఘం అంతా ఉపవాసంలో ఉన్నారు. ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా కూడా మోకరించాడు. తను వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు పాపి అని ఒప్పుకోని పాస్టర్ గారు అంటే పాపి అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్న అలాగే ప్రార్థన చేస్తే పాస్టర్ గారు చేయించి ప్రార్థన చేస్తే ఆ చనిపోయిన వాడు లేచి నిలబడ్డాడండి. నిలబడిన తర్వాత వాళ్ళ అమ్మ ఒళ్ళోకి వెళ్ళి గంజి తాగుతున్నాడండి. అది చూసి మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఆయనకి, ఇర్మియా గారికి. అబ్బా బాబోయ్, ఎంత పవర్ ఉందా యేసుక్రీస్తు ప్రభులో అని చెప్పేసి, ఇక నేను వెనక అడుగు వెయ్యను, ఆయన నమ్ముకుంటాను ఈ రోజు నుంచి అని పాస్టర్ గారు అన్నారంట. నేను మందిరంలోకి వస్తాను, మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళందరూ ఏంటి వైట్ బట్టలు చేతులు అంటే బాప్తీసాలు తీసుకోవడానికి వెళ్తున్నారంటే, అయితే నాకు కూడా ఇచ్చేయండి బాప్తీసం పేరుకే అర్థం తెలియదు ఆయనకి. ఎవరైనా కొన్ని సంవత్సరాలు మందిరంలోకి వచ్చి వాక్యాలు విని అప్పుడు మారు మనసు పొంది ఏం చేస్తారు, బాప్తీసం పొందుతారు. కానీ ఇతను రివర్స్ అనమాట. ఆ రోజే బాప్తీసం ఇవ్వమన్నాడండి. ఏడుస్తున్నాడు పాపం. ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, అతనికి బాప్తీసం నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. చప్పలు కొట్టి దీని మైపరుద్దాం. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే బాప్తీసం తీసుకుని చర్చిలోకి అడుగు పెట్టాడండి. మనం వచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే మనం బాప్తీసం పొందాం, కానీ బాప్తీసం తీసుకుని మందిరంలో అడుగు పెట్టడం అంటే అది నిజంగా ఎవరికో ఉంటుంది ఆ కృప అండి. గట్టిగా చెప్పకూడదామండి. తీసుకుని అడుగు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు, అది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు జరుగుతున్న తర్వాత అతను ఆత్మీయ బాప్తీసం ఎవరైతే ఇచ్చారో ఆ తండ్రిని నచ్చలైట్లండి ఈ పీకిలా తీసి దండానికి తగిలించారండి, కట్ చేశారండి, చంపేశారు ఆయన్ని. తన కొడుకు మా నాన్నగారిని ఎందుకు చంపుతున్నారని అడ్డెళ్తే కొడుకును కూడా చంపేశారండి. అప్పుడు ఇర్మియా అక్కడే ఉన్నాడు పాపం, ఏమీ చేయలేని పరిస్థితి. ఆ సంఘం అండి, దేనికి స్తోత్రం, చెదిరిపోయే పరిస్థితి. అప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు, ఇక్కడ నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటానన్నాడటండి. చెప్పబడి ఇక్కడ నువ్వు నిలబడు. హల్లెలూయా. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, చానాళ్ళు వెళ్ళలేదటండి. అక్కడికి వెళ్ళకుండా ఆ కొండ మీద చిన్నది పెట్టుకున్నాడు అనమాట. 10 మంది అక్కడే ప్రార్థన. బాబు మందిరంలో చెప్పడం అంటే భయం, నాకు దేవుడు మాట్లాడినా భయం వేస్తుంది, ఇక్కడే ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి ఆ కొండ మీద నేను వెళ్ళినప్పుడు కొండ మీద ఏంటది 4 కర్రల పాత చేసుకుంటుంటే అప్పుడు దేవుడు నాలోంచి మాట్లాడాడు. ఏంటో తెలుసా, దేని స్తోత్రం, ఇర్మియా నేను మరలా మీ ఊరంటూ వస్తే మీ ఊరికి రోడ్డు పడి ఉంటుంది, మీ ఊరికి కరెంట్ వస్తుంది, ఏ చుట్టుపక్కల 24 గ్రామాలని చేతిలో పెట్టబోతున్నాడు, నేను గొప్ప సావుకునికి ఇక్కడ వాడుకోబోతున్నాడు దేవుడు, మరలా అవి చూడడానికే వస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పి బయటికి రావటం జరిగింది 18 ఏళ్ల క్రితం. గట్టిగా స్తోత్రం చెప్పాలని మీరు చెప్తే నంబరు. 18 ఏళ్లకి మొన్న ఫోన్ చేశాడండి ఆయన. ఫోన్ చేసి సంవత్సరం అయింది ఫోన్ చేసి అంటాడు, అన్నయ్య
మీరు ఈసారి మా ఊరు వస్తారా అన్నాడు. నేను అప్పుడైతే వచ్చాను కానీ ఇప్పుడైతే రాలేను బాబు, నీకు దండం నాయనా అన్నా. దేనికి స్తోత్రం. అంటే లేదన్నయ్య, మీరు చెప్పారు కదా రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీలోంచి మాట్లాడాడు కదా, మా ఇంటి దాకా గవర్నమెంట్ రోడ్డు వేసిందండి అన్నాడు. చెప్పకూడదు అసలు గట్టిగా. హల్లెలూయా. రెండవది కరెంట్ వచ్చిందండి అయ్యగారు అన్న. నిజంగా వచ్చిందా కరెంట్? నిజంగా రోడ్డు పడిందా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను తప్పకుండా చూడటానికి వస్తానని అక్కడికి వెళ్ళిన తర్వాత కారు వేసుకు వెళ్ళిపోయాను. ఒక ఇద్దరు కుర్రవాడిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ కారు అక్కడ ఆగింది. మందిరంలోకి వెళ్ళిపోయాను. మందిరం అంటే ఏదో చిన్నదనుకున్నానండి. లోపలికి వెళ్ళగానే ఏదో స్వర్తశాల అంటారు చూసారా, పర్ణశాలలాగా ఎంత పొడుగుందో. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఇరిమియాకి ఇచ్చిన సంఘం 1500 మంది అండి. చెప్పకూడదు గట్టిగా. 1500 మంది ఆ సంఘం ఈ సంవత్సరం అంతా కలుపుకొని మొత్తం ఈరోజు గొప్ప ఆరాధన అక్కడ జరుగుతుందండి. నేను ప్రతి నెల ఫస్ట్ మంగళవారం అక్కడే ఉంటాను. నన్ను వదిలేండిరా బాబు అంటే, మీరు రావాలి, వెళుతూ ఉండాలి. మమ్మల్ని మీరు విడిచిపెట్టదు, నేను కాదు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీ గొప్ప దైవజనుడు ఇచ్చాడు రా బాబు మీకు అని చెప్పేసి ఇర్మియాని చంపడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాంత్రికులు సంఘ పెద్దలు అయిపోయారండి. నక్సలైట్లు సేవకులుగా చేసేసాడండి. 25 సంఘాలు కట్టాడండి. 25 సంఘాలు కట్టి 25 దగ్గర నక్సలైట్లని సేవకులుగా మార్చి సేవకులుగా పెట్టాడండి. గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఎంత గొప్ప పరిచర్య అండి. వీలైతే ఎప్పుడన్నా ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకురావాలి. చాలామంది తీసుకొస్తా ప్లాన్ చేస్తున్నారు కానీ అతను రావటం అనేది చాలా కష్టం, చాలా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక నేను ప్రతి నెల వెళ్ళి వాళ్ళని బలపరుస్తున్నాను. మీ అయ్యగారు కూడా అక్కడికి వస్తారు, మీ పాస్టర్ గారు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. చెప్పకూడదు గట్టిగా. అక్కడ ఆరాధన చేయాలి. మా తమ్ముడు కూడా రావాలి ప్యాడ్ పట్టుకుని. తమ్ముడు మీ పేరు ఏంటమ్మా? శ్యామ్ గారు. హల్లెలూయా. శ్యామ్ రావాలి, కిషోర్ రావాలి. మీరందరూ అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అయితే నాతో వచ్చిన వాళ్ళు పెద్ద వాళ్ళని తీసుకెళ్ళాను. కొంచెం రిచ్ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళాను కావాలనే. మీరు ఇక్కడ సుఖాలు కాదు, మీరు అక్కడ చూద్దరు కానీ అక్కడ పరిస్థితి సేవ ఏంటో చూద్దరు కానీ చెప్పి తీసుకెళ్తే వాళ్ళందరూ వచ్చిన అందరూ కంటిన్యూ పెట్టుకున్న వాళ్ళు తప్ప పాపం అసలు చాలా ఆశ్చర్యపోయారండి. అసలు ఏంటి సేవ ఇది, అద్భుతం. అక్కడ బాత్రూమ్స్ లేవు. నాతో వచ్చిన కుర్రోడు, అన్నయ్య నేను బాత్రూమ్ కట్టేస్తాను, ఇక్కడ కట్టేరేమో బడ్జెట్గా అన్నాను. బాత్రూమ్స్ కట్టేశారండి. చెప్పకూడదు అసలు గట్టిగా. ఒక టీచర్ వచ్చింది, 24 స్కూళ్ళు ఆవిడ చేతిలో ఉంటాయి. ఆవిడ తీసుకెళ్ళి ఆవిడ చూసి అంత పరిస్థితి, ఇక్కడ పాఠశాల కడతానండి అన్నాను. ఓ కట్టేయమ్మా అన్నాను. చెప్పకూడదు అసలు గట్టిగా. టీచర్ కూడా ఆవిడే పెడతాను, ఇక్కడ గిరిజనులు అందరికీ. ఇంకొక అతను బాగా వాడబడుతున్నాడు బలంగా, మీ మధ్యకి త్వరలో రాబోతున్నాడు, మంచిగా వాడబడుతున్నాడు, ఆయన నాతో ఉంటాడు తమ్ముడు. బొబ్బిలో 300 మంది సంఘం ఆయనకి. తమ్ముడిని రమ్మని నన్ను ఫోన్ చేసి రమ్మండి కానీ వచ్చేసాడు. వచ్చేస్తే ఈరోజు చెప్తున్నాను వినండి. ఆ అబ్బాయి అంటాడు కదా, అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత నా మినిస్ట్రీ విధానాలు నాకు దేవుడు మళ్ళీ బయలుపరిచాడు అన్న. చెప్పకూడదు గట్టిగా. గొప్ప దర్శనం చూస్తాను ఈ స్థలంలో అన్న. నా భార్య డాక్టరు, ఇక్కడ ప్రతి నెల వచ్చి మందులు ఇస్తాము, ఇక్కడ చిన్న హాస్పిటల్ కడతామన్న. కట్టేయండి అన్న. చెప్పకూడదు అసలు గట్టిగా. ఇప్పుడు మళ్ళీ ఇర్మియాకి మళ్ళీ ఈ రౌండ్ ద్వారా అన్ని కార్యక్రమాలు అక్కడ చేసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ చూడాలనుకుంటే, మీరు రావాలనుకుంటే, ఆ పార్కులు, ఆ పనికిమాల పార్కులు, ఈ పార్కులు అందులోకి వెళ్ళటం కాదు. మీరు డబ్బులుంటే వేస్ట్ చేయకుండా దాచుకుని, రేపు ఫిబ్రవరి 1st వీక్ నేను బయలుదేరుతున్నాను. సోమవారం ప్రయాణం ఉంటుంది. ఒకరోజు ప్రయాణం ఉంటుంది, ఒకరోజు అక్కడ ఉంటాం, మళ్ళీ రోజు ప్రయాణం అనమాట. ఏ ఆటంకాలు ఉండవు, కార్లు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాయండి. చెప్పకూడదు అసలు గట్టిగా. హల్లెలూయా. చూస్తే అక్కడ ఆరాధన చేయండి. ఆ ప్రజలను చూడటానికి ఒకసారి రండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇర్మియా ప్రభుని నమ్మాడు, విశ్వసించాడు. నీలాగా నాలాగా వాయిదాలు వేయలేదు బాప్తీసు విషయంలో. నాకంటే ప్రభుని కావాలన్నాడు. చెప్పకూడదు గట్టిగా. ఈరోజు ఈ మందిరం కట్టింది ఎందుకో తెలుసా? ఇక్కడున్న ప్రజలందరూ రక్షించబడాలని. దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో ఒకవేళ రక్షణ పొందకుండా నువ్వు ఉంటే గనక నేడే రక్షణని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు 2026 సంవత్సరం ఎందుకు ఇచ్చాడు తెలుసా నీకు దేవుడు? మనం యథార్థవంతులమనో, నీతిమంతులమనో, పరిశుద్ధులమనో ఈ సంవత్సరం అడుగు పెట్టలేదు మనం. హల్లెలూయా. ఒక్క విషయం, రాకడ ఆలస్యం. ఎందుకంటే మనం అందరూ మార్పు చెందడానికి ఆయన రాకడ ఆలస్యం. చెప్పకూడదు సార్ గట్టిగా. మనకు ఒక అవకాశమే ఆయన ఒక ఆలస్యం. దేవునికి స్తోత్రం. మనందరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి ఆ అవకాశం అంటే, దేవునికి స్తోత్రం, నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడే ఇమిడియట్లీ రక్షణ పొందమంటున్నాడు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. నిజమైన వార్షికోత్సవం అంటే ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందటమే. అదే నిజమైన పండుగ అండి. చప్పలు కొట్టి దేని అయిపోద్దామా? అది నీ జీవితంలో జరిగితే దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళందరికీ ఎంతో హ్యాపీనెస్ అండి. దీన్ని కట్టిన దానికి విలువ ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎన్నాళ్ళ నుంచి వచ్చి ఇంకా ఎన్ని కార్యాలు చేయలేదు దేవుడు నీకు, ఎన్ని అద్భుతాలు చేయలేదు నీకు. అద్భుతాలు చేసినా సరే ఇంకొకటి ఉంది, ఇంకొకటి అయిపోయాక అప్పుడు మారు మనసు పొందుతాను. ఇంకప్పుడు ఈ లోపల చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మా బాధ అదే. దేవునికి స్తోత్రం. అందుకని
అలా దేవుడు టైం ఇస్తుండగానే ఇక ఆలోచించేది ఇర్మియా వాయిదాలు వేయలేదు. ఇమిడియట్లీ నాకు ప్రభు కావాలన్నాడు. చూడండి అలాగే ఎప్పుడైతే అన్నాడో ఈరోజు ఎంత గొప్పగా వాడబడుతున్నాడు ఆయన. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? ఏ ఘోర పాపిని ప్రభువా, ఎందుకయ్యా నా పైన ప్రేమ? ఏ ఘోర పాపిని నా పైన ప్రేమ? కలుషాన్ని కడిగిన కరుణామయుడా, కన్నీటి గాథను మలిచావా ప్రభువా? ఈ పాప బ్రతుకును అరచేతులలో చెక్కాము, నిలిపావు నీలో యేసయ్యా. స్తుతించకుండా నేను ఉండలేనయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా, స్తుతించకుండా నేను ఉండలేనయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. నీ పాటలే పాడుకోనా, నీ ప్రేమలే చాటుకోనా, నీ పాటలే పాడుకోనా, నీ ప్రేమలే చాటుకోనా. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్నది ఏంటంటే ఈరోజు నీ గొప్ప అవకాశం దేవుడిస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఇంకా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ఉన్నావేమో, ఆయన రాకడ ఆలస్యం నీకు అవకాశం ఇవ్వడమే. దేవునికి మనకు అవకాశం దేవుడు ఇస్తున్నాడని గుర్తించి హల్లెలూయా ఈరోజు నిజంగా నువ్వు లేచి నిలబడితే, నువ్వు బాప్తీసం పొందకుండా ఉండే కనుక నేను ఈరోజు బాప్తీసం తీసుకుంటానంటే కనుక నీకోసం నేను ప్రార్థన చేస్తానమ్మా. దేవునికి స్తోత్రం. ఇది ఒక గ్రూప్ వరకు అయిపోయింది. ఇంకా నేను ఇందులోకి వెళ్తే ఇంకో గంట సేపు మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. హల్లెలూయా. రక్షించబడి పడిపోయిన గుంపు. నిన్ను రక్షించింది ఎందుకు? పడిపోవడానికా? నిలబడాలి కదా నువ్వు. దేవునికి స్తోత్రం కలిగిన. రక్షించి పడిపోతే ఒకవేళ దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడా, లేకపోతే మెళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాడా? అమ్మా, పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? ఉంటుందా? పనిష్మెంట్ ఎవరికి? దేవుని ఎరగిన వారికా? ఈ దేవుని ఎరిగిన వారికా? ఎరగిన వారికి కాదా? మనం అందరం ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నామా లేదా? ఎంతమంది ఎరిగి ఉన్నాం? ఇప్పుడు బాప్తీసం తీసుకుని పొరపాటు గనక చేస్తే, తప్పిదాలు జరిగితే పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? మేము ముందే చెప్పాను. ఏం చెప్పాను? అయ్యి బాబాయ్, ఎంత అద్భుతమని ఆలోచన. గద్దిబ్బా చేద్దామండి. దేవునికి మహిమ కలుగునుగా. మంచివారం అలా స్పందించండి. బుజ్జగించడం కావాలంటే మీరు ఏమన్నారమ్మా? గద్దింపు ఇదేదో మనలేదో పక్కగా తీసేసేది కాదు. మనకి ఇంకా ఆరోగ్యం చెప్పకూడదు గట్టిగా, మనకి ఇంకా అభిషేకం, మనం ఇంకా దేవునికి దగ్గర అయ్యటానికి ఒక అవకాశం అది. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను మీకు నేను ఏంటంటే, బాప్తీసం తీసుకుని పడిపోతే దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడా అంటే నేనంటాను వదలడో లేడో ఒక విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మీ కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, మగపిల్లలు ఆడపిల్లలు. వారు మీ కడుపును పుట్టిన పిల్లలు తెలుసో తెలియకో ఒక పొరపాటు చేశారనుకుందాం. తెలియదు పాపం, తెలిసి చేశారు, చెడ్డ పని చేశారనుకుందాం. చేస్తే నువ్వేం చేస్తావు? నా బాబే. ఇప్పుడు మన అబ్బాయి ఎవరికైనా గులాబీ పువ్వు ఇచ్చాడు అనుకోండి, బాబు బాగానే ఇచ్చావురా గులాబీ పువ్వు, ఇంకో తెల్ల గులాబీ కొంటానురా నేను లేకపోతే ఫోన్పే చేస్తాను, నువ్వు దాన్నే ప్రేమించానంటావా? ఎందుకనో మాట్లాడండమ్మా. మోయ్ ఏంట్రా మాట్లాడుతున్నావు? దానికి స్తోత్రం. ఎవరన్నా ప్రేమించినా తప్పు కదా? మన ఇంట వంట ఉందా? తప్పు. అలాంటి పనులు చేయకూడదు, మన దేవుని పెట్టలేం అంటావా లేదా? అంటావా? చూడు ఎంత కోపం వచ్చేద్దాం మనకి నచ్చింది మన పిల్లలు చేస్తే గనక వెంటనే సీరియస్ అయిపోతాం. దేనికి ఇందాక వాళ్ళ అబ్బాయి ఎందులో పడ్డాడు వాడు? అదేదో తీసేసాడు, అందులో దేవుడు మొత్తం ఏడ్చుకుంటూ వచ్చేసాడు దగ్గరికి వచ్చేస్తే అమ్మ కొట్టకలని మాట తీసుకున్నాను, కొట్టావు మళ్ళీని. దేవునికి స్తోత్రం. పిల్లలు తెలుసో తెలియక గొమ్మని ఇది చేస్తుంటారు. ఎండ్ర మాట వినపోతే ఏం చేస్తావు? ఉండరా నీ సంగతి ఎలా కదండి, తప్పని కొడతాం కానీ చచ్చేందుకే కొట్టేస్తామేంటి? కొట్టం. ఆ దెబ్బ పడితే వాడికి ఏమవుతుంది? అమ్మో మళ్ళీ పొరపాటు చేస్తే మళ్ళీ మా అమ్మ కొడతాదేమో, మా నాన్న కొడతాడేమో అని తీసుకుంటాం. దానికి స్తోత్రం కలిగాక
కొట్టకుండా వదిలేసి నా ఒక్కగానొక కొడుకు, నా ఒక్కగానొక కూతురు, టెట్టమో టట్టమో నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. అద్భుతం, నీకు బ్యాంకులో 10 లక్షలు వేసి ఉంచాను, ఉంచు, అల్లెలుయ్య, రేపొద్దున నెత్తి మీద పెడతాడు తట్టా. స్తోత్రం కలిగిన గాక. గద్దించాలండి. స్తోత్రం కలిగిన గాక. మా అమ్మ అయితే రేవెట్టేసింది నన్ను అయితేని. మామూలుగా రేవెట్టి పప్పు వేసి నెయ్యేసి అన్నం పెడతానంది. నేను నిజంగా అనుకున్న గదిలోకి వెళ్ళి తీసుకెళ్తే పప్పు ఏదని అడిగాను. ఒకటే పప్పు. అద్భుతంగా కర్ర తీసుకుని చితక్క వాయిను మామూలుగా పెట్టలేదు నాకు. అల్లెలుయ్య. ఆ దెబ్బకి 2 సంవత్సరాలు కనపడలేదు మా అమ్మకి. నేను చాలా కోపం వచ్చేసింది నాకు. ఎందుకు కొట్టింది? నేను తప్పు చేశాను, తప్పు చేసినందుకు కొట్టింది. అది నాకు అర్థం అవ్వాలి కదా, నాకు జ్ఞానం ఉండాలి కదా. అప్పుడు ఆ జ్ఞానం లేదు, అంత లోతుగా నేను ఎదగలేదు. నా అమ్మ నన్ను ఎందుకు కొట్టాలని కసి అనమాట నా మీద, ఆవిడ మీద. అల్లెలుయ్య. అది వినండి. ఏమండి, శారీరక సంబంధంగా పుట్టిన పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు చిన్న తప్పు చేయకూడని పని ఏదని చెప్తే నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావే. మరి నిన్ను నన్ను ఆత్మీయంగా కన్నాడాయన, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, వదిలేస్తాడు అనుకుంటున్నావా నిన్ను? స్తోత్రం చెప్తావు సరి గట్టిగా. అమ్మ, దేవుణ్ణి ఎరగిన వారి గురించి వదిలేయి. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. దేవుణ్ణి ఎరిగి ఉన్నాం, ఎరిగి ఉండి పొరపాటు చేస్తే హల్లెలూయా పనిష్మెంట్ తప్పదు. ఆ పనిష్మెంట్ ఏంటో నేను ఇప్పుడు చెప్పాలనుకున్నా. చెప్పనా వద్దా? ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదామా? కొన్ని మొక్కలు అలా పెట్టేశారు మరి, అందుకని చెప్పనమ్మా. మంచిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నెరగియు కాదు, నెరిగియు. ఆయనను దేవునిగా దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు. ఓ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వినట వార్తలంది అర్థమైరి. 24వ వచనం, ఈ హేతువు చేత అనుసరించి అవమానపరుచుకున్నట్లు. బయట ఉన్న వారు చాలా జాగ్రత్తగా వినాలి. కుర్చీలో కూర్చున్న వారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. పక్కవారితో మాట్లాడొద్దు. చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి స్థలానికి వచ్చామనే విషయాన్ని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపల కూర్చున్న వారు కూడా చాలా జాగ్రత్త. ఈ హేతువు చేత వాళ్ళని ఏం చేశాను? అపవిత్రతకు అప్పగించాడంట. అయ్యో బాబోయ్. దేనికి స్తోత్రం. 26వ వచనం, తుచ్చమైన అభిలాషకు అప్పగించేశాడంట. 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడంట. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. అమ్మా, మనం దేవుణ్ణి ఎరిగి ఉండి పొరపాట్లు గనక పాపాలు చేస్తే, దేనికి స్తోత్రం, చేస్తే దేవునితో చాలామంది అనుకుంటారు దేవుడు నాతో ఉంటాడు అనుకుంటారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, దేవునితో సహవాసం ఉంటుందా ఉండదా? అది చెప్పండి నాకు. బాప్తీసం తీసుకుని పొరపాటు చేస్తే దేవునికి మనకి సంబంధం ఉంటుందా ఉండదా? ఉండదా? ఎందుకు ఉండదు? ఇప్పుడు మీ పిల్లడు తప్పు చేశాడండి. మీ పిల్లడు తప్పు చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? 2 దెబ్బలు కొడతారు, 2 రోజులు మాట్లాడరండి. మళ్ళీ వస్తే ఏం చేస్తారు? ఎందుకు? ఏ కారణాన్ని బట్టి మాట్లాడతాం? ఏ కారణాన్ని బట్టి చేర్చుకుంటాం ఇంట్లోకి? ఏ కారణాన్ని బట్టి మళ్ళీ ఫస్ట్ పెట్టినట్టు ఫుడ్ పెడతాం? హలో, బంధం కన్నావు కాబట్టి బంధం అది. ఇప్పుడు ప్రభుని ఎరిగి మన ప్రభు ఆత్మ ద్వారా పుట్టాం కదా, బాప్తీసం తీసుకున్న ఆయన కన్నాడు కదా. అయితే తప్పు చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే, బంధం ఉంటుంది కానీ సహవాసం ఉండదు. ఏముండదు? బంధం ఉంటుంది కానీ ఏముండదు? సహవాసం ఉండదు. అమ్మ, బంధం ఉంటే సహవాసం అయితే ఎలాగమ్మా? కన్నా బంధం ఉండి తండ్రి మనతో మాట్లాడుతుంటే, తండ్రి మనతో మాట్లాడి మనకి ఎంతో హ్యాపీ. పిల్లలకి వాళ్ళు మనతో మాట్లాడుకుని ఉంటే మన మనశ్శాంతిగా ఉండగలమా? ఇప్పుడు దేవుడు కన్నాడు కాబట్టి తెలుసో తప్పు చేశాం కాబట్టి ఏమైపోయింది? సహవాసాన్ని కోల్పోయాం, బంధం అయితే మాత్రం ఉంది. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, నీకు సహవాసం మళ్ళీ పురుకొల్పించడానికి ఈ మందిరాన్ని దేవుడు కట్టాడు. చెప్పకూడదు అసలు గట్టిగా. మళ్ళీ దేవుడితో సహవాసం కావాలి మనకి. ఆమేన్. మాటలు ఉండవండి, సహవాసం అలాగే సహవాసం ఉండదు. కానీ మనం దేవుడి దగ్గర వేడుకుంటే కనుక సహవాసం అనేది మళ్ళీ. అందుకని దేవుడితో సహవాసం ఎప్పుడు మనం వదులుకోకూడదు. నమ్మిన వారికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
అందరు నీతో మాట్లాడి మీ అమ్మ నాన్న నీతో మాట్లాడిపోతే ఎలా ఉంటుందో సార్ అర్థం చేసుకో. మన ఊరోళ్ళందరూ మందంతా ఫ్రెండ్సే, మనకి మన ఫోన్లో బోడు మంది మాట్లాడేస్తారు. నీకు వాళ్ళేళ్ళు మాట్లాడటం కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, దేవుడు నీతో ఉన్నాడా, దేవుడితో సహవాసం నీకుందా? హల్లెలూయా. ఇది కదా ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నాకు అదే భయం అండి బాబు. దేవుడికి నాకు ఒక వాగ్దానం చేశాడు, ఒరే నిలబడితే నువ్వు కాదు మాట్లాడి, నేనే మాట్లాడతాను, నిలబడి అంతే అన్నాడండి. హల్లెలూయా. చాలా చోట్లకి వెళ్తానండి, మళ్ళీ పిల్లరేమోనని అనుకుంటానండి నేను. ఎందుకంటే పాపం ఏమనుకున్నారు ఏంటో అని. విచిత్రం ఏంటంటే ఆ చోటకే 10 సార్లు వెళ్తాను మళ్ళీ. స్తోత్రం కలిగాక వాళ్ళు అంటారు, అయ్యగారు మాతో దేవుడు మాట్లాడారండి, అయ్యా తెలియని విషయాలు తెలుసుకున్నామండి, ఇంకా దేవుడికి దగ్గర అవటానికి దేవుడు కృపను ఇచ్చాడండి, అయ్యయ్య మళ్ళీ రావాలి, మళ్ళీ బోధించాలి, ఇలాంటి వాక్యాలు కావాలనుకున్న సంఘాలన్నీ ఆశీర్వదించబడ్డాయండి. ఇవన్నీ మళ్ళీ ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాయండి. చెప్పకూడదు సార్ గట్టిగా. వద్దు అనుకున్న వాళ్ళకి అక్కడితోనే బ్రేక్ అయిపోయిందండి. ఆ ఆశీర్వాదాన్ని మళ్ళీ చూడలేకపోయారు. స్తోత్రం. బంధం ఉంటుంది, సహవాసం ఉండదు. ఆయనతో మనకి సహవాసం లేకపోవటమే పనిష్మెంట్. ఈ బాధ తట్టుకోలేమండి మనం. దేవుడు మనతో మాట్లాడాలండి, దేవుడు మనతో మాట్లాడాలండి, మనం ఆయనతో మాట్లాడుకోవాలండి. అందుకేనండి ఈ మందిరం. చెప్పకూడదు అసలు గట్టిగా. అది లేకపోతే ఎలాగండి, ఎలా బతకగలమండి మనం జీవితంలో, ఎలా జీవించగలమండి జీవితాలు? హలో, అర్థమవుతుందా? స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఇవి కడవరి దినాలు. దేవుడు చాలా త్వరగా వస్తున్నాడు. ఇక లాలించి బుజ్జగించే మెసేజ్లు ఉండవు రాన్న దినాల్లో. కాపర్లు ఉండరు, మందిరాలు ఉండవు, క్లోజ్ అయిపోతున్నాయి రాన్న దినాల్లో. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది క్రైస్తవ సంఘం. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఇలాంటి వాక్యాలు నెవరు వేసుకోవాలి. వాక్యం కూడా కరువైపోతుంది రాన్న దినాల్లో. అది కూడా చెప్పడానికి కూడా ఉండదండి. హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద ప్లాన్స్తో వస్తున్నారు బయట ఉన్న వాళ్ళు కూడా. దేని పెట్టారా? ఈరోజు ఎంత కృపనిచ్చాడా మీ మందిరంలో ఇలా స్తుతించడానికి, ఆరాధించడానికి. స్తోత్రం చెప్తాము ఒకసారి గట్టిగా. ఒకసారి దేవానికి స్తోత్రం అనండి. యేసయ్యా నీకు 2026లో ప్రభు ఒకసారి స్తుతించండి దేవుని. ఈ 2026లో ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రము ఆండవర్ యేసప్పా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆనందమే, పరవశమే, పరిశుద్ధాత్ముని సముఖమందు ఆనందమే, పరవశమే, ఆనందమానందమానందమే, పరవశ పరవశ పరవశమే. పాడదాం. ఆనందమానందమానందమే, పరవశ పరవశ పరవశమే, పరిశుద్ధాత్ముని సముఖమందు ఆనందమే, పరవశమే. యేసయ్యా నీతోనే సహవాసం అన్ని వేళలా, అన్ని వేళలా, అన్ని వేళలా. పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆనందమే, రేపేం జరుగుతుందో మనకి తెలీదు. ఈ రోజు ఇలా ఇచ్చినది గట్టిగా చెప్పకూడదు. ఆనందమానందమానందమే, పరవశ పరవశ పరవశమే. నాలో ఉండవే, నాతో ఉండవే, నా పైన ఉండవే యేసయ్యా. నాలో ఉండవే, నాతో ఉండవే, నా పైన ఉండవే యేసయ్యా. ఆరాధన పరిశుద్ధాత్ముడా. ఆనందమానందమానందమే, పరవశ పరవశ పరవశమే, ఆనందమానందమానందమే, పరవశ పరవశ పరవశమే. హల్లెలూయా. ఎంత విచిత్రం అంటే, దేవుని ఎరిగిండి దేవునిగా మహిమపరచలేనందున, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనందున నేను వారిని భ్రష్ట మనసు అపవిత్రగా అప్పగించేస్తాను. రెండోది ఏంటో తెలుసా? తుచ్చమైన అభిలాషగా అప్పగిస్తాను. మూడోది ఏంటో తెలుసా? భ్రష్ట మనసుకు అపవిత్ర. ఏమండి, మందిరానికి వచ్చింది మనం దెయ్యాలు పోతాయని కదా. స్తోత్రం కలిగిన కాక. ప్రభువా మా ఆయనలోకి, మా ఆవులోకి, మా పిల్లలోకి ఏ దెయ్యం రాకూడదని ఉన్న దెయ్యాన్ని వదిలించుకోవడానికి వస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి.
ఇక్కడ దేవుడు అంటున్నాడు హల్లెలూయా, దెయ్యాలు వదిలించుకోవడం అలా పెట్టండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఏ దెయ్యాలైతే వద్దనుకుంటున్నామో ఆ అపవిత్రాత్మను పిలిచి అప్పగించేస్తాడట ఆయన. అమ్మా దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. అయ్యి బాబోయ్, అమ్మా దెయ్యాల మీద అధికారం ఎవరికి ఉంది? ఆయన మాట వినాలండి దెయ్యాలు. స్తోత్రం చెప్పరేమో, వినారొద్దా? ఆయన చెప్పినట్టు చేస్తాయండి. ఇశ్రాయేలీలకి బుద్ధి చెప్పడానికి వాళ్ళకి పనిష్మెంట్ సరిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు పంపించాడండి. స్తోత్రం కలిగాక. ఏమంటే దేవుని పిల్లల్ని అలా పంపించేస్తే ఎలాగండి? సరకే 70 సంవత్సరాలు ఉండిపోవాలా అందులోని? అయ్యో బాబోయ్, ఎంత భయంకరమండి ఇది. అమ్మా దేవుడు చాలా కేర్ తీసుకుంటాడమ్మా. ఇది మనం చేస్తుంది డూప్లికేట్ భక్తి కాదమ్మా, ఒరిజినల్ ఇది. ఇక్కడ అస్సలు తేడాగా ఉండకూడదు. అమ్మ క్రైస్తవ్యం అంటేనే ఒక మీకు విషయం తెలుసా? అన్యులు ఇందులోకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరు. అన్యులకి యేసుప్రభు అంటే తెలియదు అనుకుంటున్నారా? మీకంటే బాగా తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఒక్కసారి వచ్చారు మరి వెనకం చేయరండి. వాళ్ళు చచ్చిపోయిన అందులోనే ఉంటారండి. వాళ్ళ తీర్మానం అలాగ ఉంటాయి. వాళ్ళు అంటారు, ఒక ఆవిడ అడుగుతుంటే, ఏమండి ఇందులోకి వచ్చేయచ్చు కానండి, మరి యేసుప్రభులోకి వస్తే అబద్ధాలు ఆడకూడదండి బాబోయ్. వాళ్ళు చెప్తున్నారండి. స్తోత్రం. వాళ్ళకి అర్థమైందంటే యేసుప్రభు నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదా, మోసాలు చేయకూడదండి, బూతులు ఆడకూడదంటే పడిపోతామేమో భయం అండి. ఆయన అంత పర్ఫెక్ట్ కదా. మరి వాళ్ళు అంటున్నారండి, చెప్పకూడదు సార్ గట్టిగా. వాళ్ళకి తెలుసండి యేసుప్రభు. ఇక నీకు నాకు అర్థం కావట్లా. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదండి కొంతమందికి. భయము భక్తి రెండు ఉండాలండి కడవరి దినాల్లో. స్తోత్రం చెప్తాను నాన్న. అమ్మా అర్థమవుతుందండి? దేనికి అప్పగిస్తాడట? భ్రష్ట మనసుకి. ఇశ్రాయేలుని అప్పగించేసాడు. వాళ్ళ దేవుడు పెట్టిన వాళ్ళ కోసం ప్రభు వచ్చినా సరే, ఏయ్ నా మాట వినకపోతే నేను ఎవరికి అప్పగించాలో వాడికి అప్పగించేస్తాను. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం దేవునికి అప్పగించబడదామా, సైతానికి అప్పగించబడదామా? ఇప్పుడు చెప్తున్న మాటలు దేవుని ఎరిగిన వాళ్ళకే ఎరగిన వాళ్ళకే? బాప్తీసం తీసుకుని పడిపోయిన వాళ్ళకే ఈ మాటలు చెప్తుంది ఇప్పుడు. హల్లెలూయా. ప్రభు మన కోసం రాయించాడు. స్తోత్రం కలిగాక. ఆపరేషన్ స్టార్ట్ చేశాను, కత్తులు తీసుకున్నాను. ఆ కత్తి ఇదే. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఒక్కొక్కరికి కుట్లు వేస్తాను. ఆ కుట్లే పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్తాను సరే గట్టి. హల్లెలూయా. వినండి, ఏవండి దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించడం ఏంటండి? అపవిత్రతకి అప్పగించడం ఏంటండి? అమ్మా దేవుడు, నేను అనుకుంటాను ఆయన ఏమి అంటాక లేదండి. ఆయన ఇష్టమండి. ఆయన ఏదైనా చేయగలడు. మన మీద అధికారం ఉందండి. సాతాను యోబు దగ్గర రావటానికి కూడా పర్మిషన్ తీసుకునే వచ్చింది. వినండి, మీకు విషయం తెలుసా? మీకు ఒక ఆవిడ వచ్చిందండి. మీకు ఎక్కడంటే ఇక్కడ విజయవాడ గన్నవరంలో దిగింది. దిగి మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికే మీరు కొంతమంది ఆవిడకి భోజనం పెట్టారు. కోడిగుడ్డు, జీడిపప్పు, బాదం పప్పు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆకివీడు వచ్చింది, కైకులూరు కూడా వచ్చింది. ఈ వారం చాలా చోట్లకి వచ్చి అందరూ రెడ్ వాణి వేసుకుంది, తెల్ల చున్ని. దాని పేరు కరుణ. కరోనా. జీడిపప్పులు ఎట్లేదా మీరు దానికి? బాదం పప్పులు ఎట్లేదా? కోడిగుడ్లు ఎట్లేదా? ఏటమ్మా అలాగా ఆలోచిస్తున్నారు? స్తోత్రం చెప్పరేమా? ఇంకా నువ్వు వాణి వేసుకుని తెల్లచున్ని, తెల్లవాణి అంటే ఏ కరుణ అంటున్నారు ఏంటి అనుకుంటున్నావా? అయ్యి బాబు, దేవుడు చూశాడండి మొత్తం ప్రపంచం అంతా సార్ చేసి, అయ్యి బాబు వీళ్ళ ఆటలు మామూలుగా లేవు, వీళ్ళు ఎలా వింటారు, దేవుడికి ఎక్కడ ఎవరిని ఎలా నొక్కలో బాగా తెలుసండి. అందుకే ఆయనకి భయపడాలండి. మనం చెప్పకూడదు అసలు గట్టిగా. ఏవండి కరోనా రాకముందు నెత్తి మీద ఉండి కళ్ళు ప్రపంచం అంతాని. భూమి ఒకటి ఉంది, 2 కాళ్ళు ఇచ్చాడు, నడవాలని తెలియలేదు వాళ్ళకి. ఎంత చక్కగా ఎంత జిదిగా మాట్లాడారు అనుకుని కరోనా వచ్చిన తర్వాత, అమ్మా బాబు బాగున్నావా, ప్రైజ్లాడమ్మా, భక్తి ఎక్కువైపోయింది. అంతకుముందు ఏమైంది భక్తి? దేవునికి ఇస్తాం. అమ్మా వినండి, అమ్మా కరోనాకి ఎన్ని సంవత్సరాలు అప్పగించాడమ్మా? ఎవరినే? వాళ్ళనే, మనల్ని కూడా. ఎవరినే? ఇంకో విషయం చెప్పనా? శరకి అప్పగించాడు కదా ఇశ్రాయేలు ప్రజల్ని. బబులోను రాజు అన్య దేశం రాజుకి అప్పగించేశాడు. అందులో ప్రవక్తలు వెళ్ళారు, దానిలో వేసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు కూడా వెళ్ళారు. దేవుని బిడ్డలకి, దేవుని ఎరగిన వారికి, సేవకు అందరికీ వచ్చిందండి. స్తోత్రం చెప్తాం సార్ గట్టిగా. ఆయన అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాం మనకు అనవసరం. అదొక పనిష్మెంట్. హల్లెలూయా. ఆ పనిష్మెంట్లో కూడా మనం ఏదన్నా తేడా చేసామా మళ్ళీ రివర్స్ అయిపోద్ది సీను. ఈ ప్రవక్తలు అనబడ్డ చెరలోకి వెళ్ళినప్పుడు, ఐగుప్తు ఏంటది బబులోను రాజు చెరలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రవక్తలు అన్నారు, మాకు ఎందుకు తీసుకొచ్చావు ఇది నాకు ఈ చెరలోకి,
వాళ్ళు ఏదో తప్పు చేశారంటే వాళ్ళని అప్పగించవచ్చు, మమ్మల్ని ఎందుకు అప్పగించాలని అనలేదు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తే, ప్రభువా మా పాపములు, మా పితరులు చేసిన పాపములు, ఈ ఇజ్రాయెల్ చేసిన పాపములు అయ్యా దయతో క్షమించయ్యా అన్నాడండి. చెప్పకూడదు సార్ గట్టిగా? హల్లెలూయా. మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ప్రభువా నేను నా పాపాలు క్షమించమంటే ఇమిడియట్గా క్షమించేస్తారండి. ఇక్కడ ఒప్పుకోవాలండి మనం. అదంతా పశ్చాత్తాపడటానికి, మన దేవుడితో సహవాసం చేయడానికి ఒక మంచి ప్లేస్ని మనకి ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి. గట్టిగా 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 గట్టిగా. అమ్మా ఎంత భయంకరం అంటే కరోనా వచ్చినప్పుడు అండి, హల్లెలూయా, ఎన్ని ప్రార్థనలు, బత్తి ఎక్కువైపోయిందండి ఆ దినాలు. చూసాలేదు? ఎందుకు బత్తి? దేవుడిమే బత్తి కాదు. ప్రాణాలు ఉంటూ పడిపోతున్నారంట, గాలి నడుతూ పడిపోతుంది. బైబిల్లో రాసింది కదా 91లో, నీ పక్కన 10,000 మంది కూలినను, 1000 మంది కూలినను నువ్వు నమ్మకంగా ఉంటే ఆ కరోనా నీకు రాదు. చెప్పకూడదు సార్ గట్టిగా? మరి అలాగే పడిపోయారుగా చాలామంది. స్తోత్రం చెప్పండి. అమ్మా ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే అందరికీ వస్తుందిగా, నీకు రాదు తెగులు. చెప్పకూడదు సార్ గట్టిగా? నిన్ను కాస్తూనే ఉంటాడు ఆయన. చెప్పకూడదు సార్ గట్టిగా? ఎప్పుడు? ఆయన మాటకి లోబడినప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్తామండి. అల్లెలే చెప్తారా? అర్థమవుతుందండి. ముగించేసుకుందాం. ఇప్పుడే సీన్లో దిగాను, మరి ముగించేస్తే అవ్వదు. హల్లెలూయా. అయిపోద్ది, బేగనే అవగొట్టేస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాము సార్ గట్టిగా? ఇంకా గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కరోనా రాకముందండి ఈ భక్తి ఎలాగుందో తెలియదు, కానీ ఇక్కడ నిలబడినప్పుడు అమ్మా ప్రేయర్ చేసుకోండి అమ్మా, బాబు కుటుంబ ఆరాధన చేసుకోండి అమ్మా, నాన్న ప్రార్థనలు చేసుకోండి అమ్మా, అదే మనకు ఆధారం అమ్మంటే చేసుకుంటాంలే అన్నాం, కానీ చేయలేదేమో. ఈరోజు ప్రభు చెప్తాడు, ఆ కుటుంబ ఆరాధన చూపించాడండి. కరోనాలో మందిరానికి వెళ్ళటానికి లేదు. చాలామంది జాబు ఈ రోజుల్లో కష్టపడితేనే జాబ్ అండి, కష్టపడితేనే డబ్బులు వస్తాయండి. డబ్బు ఉంటేనే మనుషుని ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే మనుషులు ప్రేమించారు. జాబో అని వెళ్ళారు చాలా చోట్లకి. దేవుడు ఏం చేశాడు? అది కూడా క్లోజ్ చేసాడు. హల్లెలూయా. అందరికీ జాబే దేవుడు అయిపోయింది. నాకు ఈ జాబ్ ఉంది, నన్ను ఎవడేం చేయగలడు, నాకు ఆ పోస్ట్ ఉంది, నన్ను ఎవడేం చేయగలడు. హల్లెలూయా. అన్నీ అలా క్లోజ్ చేసి, ఆగమ్మా ఆ జాబ్ ఇచ్చింది నేనే నీకు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆదివారం ఎగ్గొట్టేసి, శుక్రవారం ఎగ్గొట్టేసి, ఉపాసపాదలు ఎగ్గొట్టేసి, జాబు ఎవడు ఇప్పుడు సంపాదించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం అన్నారు. ఎవడు అన్ని చోట్ల క్లోజ్ చేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇంట్లో కూర్చోబెట్టినా మనకి నెలకి జీతం, ఫస్ట్ కరోనా రాకముందు మనకు జాబ్కి వెళ్ళినప్పుడు నెల జీతం వచ్చేది. మరి నువ్వు ఎలా పోషించబడ్డావు నాకు తెలదు, కానీ నువ్వు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు దేవుడు నీకు జీతం రాకపోయినా, పనికి వెళ్ళిపోయినా అద్భుతంగా పోషించబడ్డావు నువ్వు. అంటే దేవుడికి జాబు ఉంటేనే పోషించబట్టం కాదు నువ్వు. అలా నీకు జాబు లేకపోయినా దేవుడు పోషించగలడు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? చెప్పకూడదు గట్టిగా? నీకు అవసరమైన ప్లేస్ ఏంటి? ఇది నీకు అవసరమైన ప్లేస్. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఇక్కడ కూర్చోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అందరూ ఆరాధన చేశారు. చాలామంది చెప్పేవారండి నాకు, ఏమంటే ప్రార్థనలకు రిక్వెస్ట్ వస్తారు కదా, ఇప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు నాకు ప్రార్థన చేయి అంటారు కదా. అమ్మ చేస్తాను. కానీ ఒక విషయం ఏంటండి, ఒక ఆవిడ అందే, ఏమండి మా ఆయన అస్సలు ఇంట్లేదు, ఇంకో దాంతో ఉన్నాడండి భోజనం అన్నాడు. ఇంకో దాంతో ఉన్నాడా అన్న. అవునండి, సమాధానం లేదండి మా కొంపకి, ఏమైపోతున్నామో తెలుస్తలేదండి, చావాలో బతకాలో తెలుస్తలేదు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమంటే భర్తలకి పని లేదు, ఫస్ట్ భార్య దగ్గరే కూగోబెట్టాడు అందరినీ. స్తోత్రం చెప్పట్లేదు ఎవరని? ఒక్కవేళ రెండో దాని దగ్గరికి, మూడో దాని దగ్గరికి వెళ్ళిపోదామని లైన్లో అలా తిరిగి వస్తే ఆకివీడి సెంటర్లో కర్రెట్టుకుని పోలీసుడు ఉండేవాడు. నడ్లు ఇరిగిపోయి ఒక్కొక్కరికి. చెప్పకూడదు అసలు గట్టిగా? దెబ్బలు తినేసేసి ఇంటికి వచ్చి, ఎన్నోడు వెనక్కి వచ్చేసామంటే ఏమీ లేదు, ఆఫీసులో కొంచెం తర్వాత రమ్మని చెప్పారు. అసలు ఆఫీస్ ఏంటాడికి? లాఠీ దెబ్బలు. హల్లెలూయా. చెత్త కొట్టు పడేసాడు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాడు. దేవుడు తలుచుకుంటే అలా ఉంటుందండి. చెప్పకూడదు గట్టిగా? ఎవరికి అప్పగిస్తాను నేను? భ్రష్ట మనసుకి. హల్లెలూయా. అప్పవేత దెయ్యాన్ని పిలిచి నేను అప్పగించగలను. ఇదిగో నా మాట వినండి నానా, మీకు అవసరమైంది ఒకటే, నా పాద దగ్గర కూర్చోవాలి, నన్ను ఆరాధించాలి. మీరు మీ కను చెప్పులో కనబడుతున్న ఈ ప్రదేశం అంతా రంగురంగుల ప్రపంచం ఉండదు ఒకది నానా, అంతమైపోతా ఉంది. నీకు విలువైంది, శ్రేష్టమైంది, నీకు పర్మనెంట్ది పరలోక రాజ్యం. చెప్పకూడదు గట్టిగా? ఆ రాజ్యం గురించి చెప్పడానికి యేసు లోకానికి వచ్చాడు. భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టకండి, పర సంబంధమైన వాటి మనసు పెట్టండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అంతా వెళ్ళిపోయింది కదా, అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా వెచ్చబెడతనం ఎక్కువైపోయింది. ఊరుకుని ఇప్పుడు దాని హక్కు వస్తుంది కరోనాకి. దాని పేరు దయ అంట. మన వచ్చింది కరోనా వచ్చింది, రెండో దాని పేరు ఏంటి?
దయ్య ఎక్కడ చేతుల్లో చాపుకునే ఉంటుంది ప్రతి చోట కూడా. స్తోత్రం చెప్పట్లేదు శేఖర్. గట్టిగా చప్పలు కొట్టడమ్మా, అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బిడ్డల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నువ్వు పడిపోవద్దు, జాగ్రత్త అని చెప్పడానికి. నువ్వు నా మాట వింటే మళ్ళీ నీకు ఛాన్స్ ఉందని చెప్పడానికి, నేను ఆశీర్వదిస్తానని చెప్పడానికి. ఆమె అమ్మా, నీకు ఏది అవసరమో ప్రభు పాదాలు పట్టుకుంటే అదే పరిగెట్టుకుంటూ వస్తుందమ్మా. డబ్బెనకాల ఊపరిగట్టి డబ్బేని ఎదుక్కుంటే నీ ఇంటికి వస్తుంది తల్లి, నీ ఇంటికి వస్తుంది బాబు. జాబు నేను ఎదుక్కుంటే నీ ఇంటికి వస్తుంది బాబు. మనం ప్రభు పాదాలు పట్టుకుందాం బాబు. దేనికి స్తోత్రం. అమ్మ, ఇక్కడ 12 గంటల ఆరాధన జరగాలి. చెప్పడం కూడా 12 గంటల ఆరాధన జరగాలి. ఏ ఊర్లో అయితే దేవునికి ఆరాధన, ఆ ఊర్లో ఉన్న దెయ్యాలని పారిపోతాయి ఇస్తున్నామమ్మలో. దేనికైతే అప్పగించబడ్డామో అప్పగింత నుంచి బయటకు వచ్చేస్తాం. కొంతమందికి అప్పులుగా అప్పగించేస్తాడు దేవుడు మాట వినకపోతే. గట్టిగా స్తోత్రం చేద్దామా? అప్పులు సోమవారం సీటోడు మంగళవారం ఆడన్నా నమ్ముతాం కానీ యేసుప్రభుని అసలు నమ్మం. హల్లెలూయా. అప్పులు సెర. హల్లెలూయా. కొంతమంది ఎవరినైతే ఆ జాబు వాంటర్కి అప్పగించేస్తాడు. మందిలోకి రావడానికి ఉండదు, ఆరాధన చేయడానికి ఉండదు. తన తప్పు తాను తెలుసుకున్నంత వరకు, మైండ్ వెలిగేంత వరకు అలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పరే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. స్తోత్రం చెప్దామా? కొంతమందికి చాలా రిస్కులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నేను అంటాను ఒక్కటే మార్గం, ప్రభుని ఆరాధిద్దాం మనస్ఫూర్తిగా. ప్రభు నువ్వు చెప్పినట్టు నడుస్తానయ్యా. ఆమె. ఇప్పుడు నేను ఒక మాట్లాడిస్తాను, ముగించేస్తానే, జాగ్రత్తగా. ఇప్పుడు దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచకపోవటం అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు మీరు మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు అప్పగించాడు? దేవునిగా మహిమపరచలేనందున, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనందునే ఎవరికి అప్పగించాడంట? భ్రష్ట మనసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాం. చెప్పకూడదు గట్టి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నీ జీవితంలో చిన్న కార్యం జరిగిన నువ్వు కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి. కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. ఆమేన్. చాలా చోట్ల, కొన్ని చోట్ల అయితే ఆ కోట పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి అనుకుంటారు కొంతమంది. నో 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 నో. దేవునికి స్తోత్రం. చిన్న కార్యక్రమమైన 10 మందిని పిలిచి నువ్వు దేవుని స్తుతించు. నువ్వు దేవుని ఘనపరుస్తాక డబ్బులు ఎలాగైనా సమకూర్చబడతాయి. చెప్పకూడదు అసలు గట్టిగా. దేవుడు తప్పకుండా కృతజ్ఞత. యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు చూసినా కృతజ్ఞతలు చెప్పేవాడండి. నేను కూడా ఇప్పుడు ఇంట్లో గదిలో 2 గంటల ప్రార్థనలో ఉన్నాను. కృతజ్ఞతలు చెప్పానండి. అయ్యా, ఈ ప్లేస్ తీసుకెళ్తున్నావయ్యా, అక్కడ ఉన్న వ్యక్తులు బట్టి నీకు స్తోత్రాలయ్యా. నేను సేవకుని బట్టి స్తోత్రాలయ్యా. గ్రామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నువ్వు ఈరోజు వాడుకోబోతున్నది స్తోత్రాలయ్యా. బిడ్డలందరూ దీవించబడబోతున్నది వందనాలయ్యా. నువ్వు వారితో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. ఇది స్తోత్రమే. నన్ను అంటే చాలామంది అంటారు, అయ్యగారిని తీసుకొస్తున్నారా, పాటలు ఎక్కువ పాడేస్తాడు ఆయన. మరి ఆ పాటలే ఎంతటువంటి చేసింది నన్ను చెప్పకూడదు అసలు గట్టిగా. ఇంత దూరం తీసుకొచ్చింది ఆ పాటలే. దేనికి స్తోత్రం. ఎవరో ఏదో సనుక్కుంటున్నారు, వాళ్ళ కోసమైనా పాట పాడతాను. స్తోత్రం చెప్దామా? ఎవరేమి అనుకున్నా గానీ స్తుతించుట మానను. ఎవరేమి అనుకున్నా గానీ ప్రార్థించుట మానను. నిన్ను చూడని కనులెందుకు, నిన్ను పాడని ఈ నోరెందుకు. నిన్ను చూడని కనులెందుకయ్యా, నిన్ను పాడని ఈ నోరెందుకు. ఎవరేమి అనుకున్నా గానీ స్తుతించుట మానను. హల్లెలూయా. మీ బంగారు నోళ్ళతో పాడతారేమో అనుకుంటున్నాను. ఎవరేమి అనుకున్నా గానీ రే తరిరారే తరిరారిరా తారారే తరిరారేరా. ఉద్రేకం కాదు. దేనికి స్తోత్రం. హృదయపూర్వక చేతులు ఉండలేవండి. ఇది ఆయన కలిగజేసిన చేతులు టక్కమని శబ్దాలు ఇచ్చేస్తాయి. దేనికి స్తోత్రం. రెడీ, 1 2 3. ఎవరేమి అనుకున్నా గానీ స్తుతించుట మానను. ఎవరేమి అనుకున్నా గానీ ప్రార్థించుట మానను. కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఈ దినమున. కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఈ దినమున. అందుకే యేసయ్యా నిన్ను వదిలొక క్షణముండలేను. అందుకే
యేసయ్యా నిన్ను వదిలొక క్షణం ఉండలేను. ఆరాధన 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 నా బ్రతుకంతా ఆరాధన, నా జీవితమంతా ఆరాధన, నా బ్రతుకంతా ఆరాధన, నా జీవితమంతా ఆరాధన. ఈరోజు ఇలాగా ఉన్నానంటే కేవలం అది నీ కృపయే కదా. ఈరోజు నీలా ఉన్నానంటే కేవలం నీ కృపయే కదా. హల్లెలూయా. కృతజ్ఞతలు చెప్పడం మానేద్దాం. హల్లెలూయా. తప్పకుండా చెప్పండి, ప్రతి వీధిలో కృతజ్ఞత కొడుకులు స్టార్ట్ అవ్వాలి. ఆ దేవుడు చేసిన మేలులు ఎంత కాపుదలు ఇస్తున్నాడు నీకు దేవుడు, ఎంత కృపనిస్తున్నాడు దేవుడు. నేను ఇప్పుడు పాపాలంటే ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడావని నన్ను, నువ్వు మోసం చేసావని నన్ను, నువ్వు బూతులు ఆడుతున్నావని నన్ను, ఇంకోటి ఇవన్నీ ఇన్ని బుర్రంతా ఇదైపోయి ఉంది మనకి. నేను అవి మాట్లాడినా. దేవుడిని ఎరిగి ఉండి దేవుని దేవుడిగా మహిమపరచకపోవటం అంటే క్రైస్తవుడు అయ్యి ఉండి పడిపోవటానికి ఏ పాపం చేస్తే ఏ పాపం చేసాం అనే దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు అబద్ధాలు మోసాలు బూతులు నేను మాట్లాడను. సీరియల్ చూస్తున్నావు నేను అన్నాం, సినిమాలు చూస్తున్నాను అన్నాం, దెబ్బలాట్లకి వెళ్తున్నావు నేను అన్నాం. స్తోత్రం చెప్పరే. అవన్నీ విన్నాయమని అందులోకి వెళ్ళగానే ఒక్క విషయం చెప్తానే. దేవుణ్ణి ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచకపోవటం అంటే ఏంటంటే, క్రైస్తవుడు అయ్యుండి చేసే పాపం ఏంటంటే, మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన 11:1 నేను ముగించేస్తాను. మరియు ఒక్కలే చదువు. ఒక కలకర తీసుకుని నాకిచ్చి నువ్వు లేచి, చూడండి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్క పెట్టు. చెప్పకూడదు సరిగ్గా. అబ్బా ఎవరు చెప్తున్నారు అమ్మా? మందిరంలోకి ఎవరు వెళ్ళమని చెప్పాడు? దేవుడు దేవదూతను పంపించాడు. ఇప్పుడు మందిరంలోకి ఎవరు వస్తారు? అందరికంటే ముందు పాస్టర్ గారు కాదు, పాస్టమ్ గారు కాదు. హల్లెలూయా. నేను ఒక విషయం అడుగుతాను. కొంతమంది భలే తెలివిగా అడుగుతారండి. ముందు పాస్టర్ గారు వస్తే అప్పుడు మేము వస్తామండి. మంచిది, వందనాలు. మాకే చెప్పండి, ఏం పర్లేదు నేర్చుకుంటాను. నాకు ముందే చెప్పండి, ఏం పర్లేదు నీ సిగ్గుపడను. అలాగ అన్నారేంటి నేను అసలు అనుకోను. ఎందుకంటే ఈ బాడీ ఆయన ప్రతిష్ఠ చేయబడింది. స్తోత్రం కలిగాక అసలు ఫస్ట్ కొండి ఎవరు రావాలి? సావుకుడు రావాలి కదా. వస్తారండి, టైంకి వస్తారు అందరికంటే ముందు. వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. వస్తున్నారా? చెప్పండిరా సాక్ష్యం. అయ్యో బాబు వందనాలే. వినండి, అందరికంటే ముందు ఎవరు వస్తారు? పాస్టర్ గారి కంటే ముందు, పాస్టర్ గారి కంటే ముందు ఎవరు వస్తారు? దేవదూతలు వచ్చి ఏం చేస్తాయి? అక్కడ రాయబడింది ఏం చేస్తుందట? ఆలయములో పూజించే వారిని లెక్కపెట్టు. అంటే దేవుడు మందిరములోకి దేవదూతలు పంపించేది ఎందుకంటే, ఫస్ట్ గుండగా మందిరములోకి ఎవరైతే వచ్చి ఆరాధన ప్రార్థన మొదలెడుతున్నారో వాళ్ళ పేరు రాసుకుని వచ్చేయమంటాడు దేవుడు. ఇప్పుడు మందిరం కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? హలో, 12 ఏళ్ళు అయిందా? బా దేవుడికి మహిమ కలిగింది. 12 ఏళ్ళ బట్టి ఆదివారం క్రమం టైం ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎన్ని గంటలు స్టార్ట్ అవుద్దండి? ఎంతండి? 10 గంటలు స్టార్ట్ అవుద్ది. ఈ 10 గంటల సమయానికంటే ముందు వచ్చిన ఎవరున్నారు? 9 గంటలకి. నాకు ఆళ్ళు కావాలి. ఆళ్ళే ఈ సంఘానికి లెక్క ఏంటి? ఎన్ని గంటలు రావాలి? 10:30 అయిపోయి వస్తావా? 11 గంటలకు వస్తావా? ఏంటండి అది? ఏంటండి ఇది? ఇదేంటనుకుంటున్నారు మీరు? ఇది 4 గోడలు కాదండి అమ్మా, దేవుడు నివసించే స్థలం. ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. డూప్లికేట్ కాదు, ఇది ఒరిజినల్. అమ్మా, ఎంఆర్ ఆఫీస్కి నీ పని ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నావు నువ్వు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ఓ రోజు ముందే అక్కడ దుకాణం. ఏమండి, ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మందిరములోనికి మొట్టమొదటిగా కీబోర్డ్ ఆన్లో పెట్టినాను లైట్గా. మందిరంలోనికి మొట్టమొదటికి వచ్చి దేవదూత ఎందుకు వస్తుందో తెలుసా? ఎవరైతే పూజ చేస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో వారి పేరు రాసుకుని వచ్చి అన్నాడండి. ఆ తర్వాత ఆ ముందు ఎవరైతే వస్తారో వాళ్ళ పేరు రాసుకుంటుంది దేవదూత. ఆ తర్వాత 10:30, 11, 12 వేస్ట్. ఇది ఎలా ఉండకూడదు. ఇక తర్వాత వస్తే నీ పేరు అందులో ఉండదు. ఇంకా
వచ్చేసి చెక్కపాప రెక్కపాప దొల్లేసి ఓ నా కుమారుడు అన్నావు అనుకో, ఏలిలా గిరిసేస్తాడు. నేను స్తోత్రం కలిగాయి. అసలు నువ్వు ఎవరివో నాకు తెలియదు అంటాడు ఆయన. అందుకని మందిరం అంటే పిచ్చి నా యేసేకి. మందిరం గురించి మందిరంలో ఉండేవాడండి యేసుప్రభులు వారు. అందరికంటే వెళ్ళి ముందుకు వచ్చినవాడట ఆయన. సువార్తలు చదవండి. అమ్మా నువ్వు క్వశ్చన్ చెప్తానా, ఈ మందిరంలోకి వచ్చాకే నువ్వు ఆ ఇల్లు కట్టావు. ఈ మందిరంలోకి వచ్చి అందరూ ప్రార్థన చేస్తుండగా నీ కొడుకు కూతురికి జాబ్ వచ్చింది. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు వ్యాపారం అద్భుతం, నీ పంట పొలాలు అద్భుతం. ఇక్కడికి వచ్చిన తర్వాత హల్లెలూయా అప్పులు తీరిపోయాయి చెప్పకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కుటుంబం కట్టబడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దీవించబడ్డావు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ దీన్ని నిర్లక్ష్యం చేస్తే సాతాన్ని పిలుస్తాడు, వీళ్ళు నా మాట వినరు, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను చూసుకో అంటాడు. దెయ్యాలు తనంతట తాను వచ్చి మనమే డాన్సింగ్ ఆడితే వేరే విషయం. దేవుడే అప్పగిస్తే కనుక దానికి మనం ఇంకా అసలు అందరి నుంచి విడిపించడం చాలా కష్టం అండి. చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది దేవుని ఎరగిన వారికి, దేవుని ఎరిగిన వారికి మాటలు చెప్తున్నాడు. మందిరానికి అందరికంటే ముందు ఉండాలి. మందిరం అనేది అమ్మా ఆధార్ కార్డుని మన పనుల కోసం అక్కడెక్కడ తిరుగుతున్నామే, కొన్ని పనులు అవట్లేదు. ఒకటే కారణం చెప్తాను. ఆ ఆధార్ కార్డు అట్టుకుని వచ్చి ముందుగా వచ్చి ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఇదే, మీకు చెప్పకూడదు కనుక ఇది ఆర్డీఓ ఆఫీస్ ఇదే, ఈఆర్ఓ ఆఫీస్ ఇదే, హల్లెలూయా మెయిన్ ఆఫీస్ ఇదే. ఈ ఆఫీసులోకి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాను, అక్కడ అధికారులు దేవుడు కదిలిస్తాడండి. అధికారులు అక్కడ కదిలిపోతారండి. నమ్ముతున్నావా? నా మీద కోపంగా చూస్తున్నావా? అమ్మ నా మీద కోపంగా చూడకుండామ్మా. వాక్యం అమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు. అమ్మ ఇలా కావాలొద్దా? ఇదే మనకి హృదయానికి తృప్తినిచ్చేది నాన్న. అమ్మా ఎంతమంది వస్తున్నారో రావట్లేదు నాకు తెలియదు, కానీ 2025లో క్రమం తప్పాను. ఈ 2026లో అందరికంటే ముందు వస్తాను. ఒక్కొక్క ఆవిడ వచ్చేయచ్చు ముందు, ఇంకొక ఆవిడ రెడీ అయిపోయి ఇంకో దానికోసం చూస్తుంది. అది గిలగచ్చకెళ్ళి బ్యాగ్ వేసుకొచ్చేసరికి 1:12 ఇక్కడ ఆరాధన అయిపోతుంది. దాంతో ఎందుకు నీకు నాకు అర్థం కాదు. అది రెడీ అయితే ఎవడ నువ్వు వచ్చేయి, నువ్వు వచ్చి మందులోకి వచ్చిన ప్రార్థన చేయి నాన్న. హల్లెలూయా స్తోత్రం చెప్దామా? అవసరం ఒకసారి వంట అవ్వకపోయినా ఇంటికి చేసుకో. ఇది చాలా ప్రాముఖ్యం అమ్మా, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రానున్న దినాలు ఈ మందిరాలు కూడా ఉంటాయో లేదో తెలియదమ్మా. దేవుడు మన అందరి కోసం ప్రేమించి ఇచ్చాడు ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని. ఒకసారి స్తోత్రం చెప్దాం అందరూ. కనుక మందిరం నీ పిల్లలందరికన్నా ఆరాధన అయిపోయాక నువ్వు వచ్చావంటే నువ్వు బయట ఉండడమే మంచిది. సిగ్గేయాలి అన్నిలు చూడండి. అన్న మందిరములోనే ఏడ్చింది ప్రవక్తనే అయింది. నువ్వు మందిరములో ఉంటే నీ బిడ్డలు బాగుపడతారు. గొప్పది. ఆదివారం ఎవరు వస్తారో నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. నాకు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ కూడా ఎవరు వచ్చారు ఆ పేరు నాకు చెప్తే నేను వచ్చిన తర్వాత చెప్తాను. మంచి ప్రైజ్ ఇస్తాను. ప్రైజ్ అంటే నేను ఫ్రిడ్జ్లు కట్టేమను. ప్రైజ్ కోసం రావద్దు, నీ హృదయంలో కలిగిన దాన్ని బట్టిరా. ఇది ప్రైజ్ కోసం కాదయ్యా, అయ్యా నన్ను కోరుకుంటున్నావు, నువ్వు అందరికంటే ముందు వస్తానయ్యా, మందిరంలో దొల్లుతానయ్యా, నీకోసం ప్రార్థన చేస్తానయ్యా అని దేవుడిని ఎరిగి ఉండి దేవుడిగా మహిమపరచకపోవడం. మందిరానికి కరెక్ట్గా రావాలని తెలిసి ఉంటే కూడా మన మందిరానికి రాలేదు చూడు, అది పాపం, అది పాపం. రెండో చెప్పనా వద్దా? వద్దులే, ఏడుతారు. నిజమా? పాట పాడేస్తాడేమో అనుకుంటున్నారు. పాడినా వద్దా? ఒక ఆవిడ అనుకుంటున్నారు కొంతమంది, వీడు తిడుతున్నాడో తెలుస్తలేదు, పొగుడుతున్నాడో తెలుస్తలేదు, ఏటో జరిగిపోతుంది. ఏమీ జరగట్లేదు. చక్కగా బండి పట్టాల మీదే ఉంది. స్తోత్రం కలిగాక డోర్లు ఓపెన్ అయిన మీరు ఎక్కేటినే లేటు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనందమే అద్భుతమే, నువ్వు చేసిన కార్యాలు అద్భుతమే.
ఆమోఘమే ఆశ్చర్యమే, నువ్వు చేసిన కార్యాలు ఆశ్చర్యమే. నువ్వు చేసిన కార్యాలు కంటికి కనపడము, చెవికి వినపడము. నువ్వు చేసిన కార్యాలు కంటికి కనపడము, చెవికి వినపడము. వినపడము కనపడము, కనపడము వినపడము. యేసు ఆనందమే ఈ 2026 ఆనందమే, సంతోషమే. నువ్విచ్చిన మందిరములోనికి అందరికంటే ముందుంటానేనయ్యా. నువ్విచ్చిన మందిరంలోనికి అందరికంటే ముందుంటానేనయ్యా. నేను అందరికంటే ముందుంటానయ్యా, నీ ముఖమునే చూస్తానయ్యా. నేను అందరికంటే ముందుంటానయ్యా, నిన్ను ఆరాధన చేస్తానయ్యా. 2026లోన మందిరము నాకిచ్చిన నా తండ్రి, అందరికంటే ముందుంటానేసయ్యా. చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తానయ్యా. అందరికంటే ముందుంటానేసయ్యా, అందరికంటే ఆరాధన చేస్తానయ్యా. ఆరాధన 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 ఆరాధన. గ్లోరీ, స్తుతి. మందిరములైన సంతోషం, ఇంటికాడ నీకు ఈ సంతోషం ఉండదు, బయట పబ్లిక్ నీ సంతోషం ఉండదు, నీ ఫ్రెండ్ దగ్గర ఉండదు, నీ బంధువు దగ్గర ఉండదు, నీ స్నేహితుల దగ్గర ఉండదు. మందిరములో ఇచ్చే ఆనందం గొప్పది. అందరికంటే ముందుంటానేసయ్యా, చప్పట్లు కొట్టి ఆరాధిస్తానయ్యా. గ్లోరీ. అందరికంటే ముందుంటానేసయ్యా, అందరికంటే ముందుంటానేసయ్యా. ఆరాధన ఆరాధన, నోరు తెరిచి ఆరాధన, చప్పట్లు చప్పట్లు చేతులతో ఆరాధన ఆరాధన, నోరు తెరిచి ఆరాధన, చప్పట్లు చప్పట్లు చేతులతో. అందరికంటే ముందుంటానేసయ్యా, అందరికంటే ముందుంటానేసయ్యా. గ్లోరీ. అందరికంటే ముందుంటానేసయ్యా, అందరికంటే. హల్లెలూయా. నువ్వు అందరికంటే ముందుంటానయ్యా, ఇదే నీకు బ్లెస్సింగ్. నువ్వు ఎక్కడెక్కడ ఏమి తిరిగినా ఏ పనులు అవ్వవు. నువ్వు ఎక్కడికి వచ్చి కనపడితేనే, ఇక్కడ కనపడకుండా నువ్వు అది చేస్తాను ఇది చేస్తానంటే ఉన్నదానికే అసలు ఏది కావాలి. అందరికంటే ముందుంటానేసయ్యా, నిన్ను స్తుతిస్తాను 2026లో. అందరికంటే ముందుంటానేసయ్యా, స్తుతిస్తాను 2026లో. ఆరాధన 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 ఆరాధన. ఎక్కడ అందరికంటే అది మర్చిపోకండి. క్రైస్తవుడు ఎండ్ చేసే పాపం అదే. ఆ పాపం మనం చేయకూడదు. నేను ఏం పాపం చేశానా అనుకుంటాం. ఈ చిన్న చిన్న విషయాలు టేక్టీజ్గా తీసుకోకండి. చిన్న విషయం కాదు ఇది, దేవుడి దృష్టిలో చాలా పెద్ద విషయం. రెండోది ఏంటంటే, మీకు ఇల్లు ఉంది కదా, ఇల్లుందా? సొంత ఇల్లు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ముగించేస్తున్నారు. అదే ఉన్నాయి కదా, దేవుడి చూపు. ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదన్నవాడు నిలబడండి. సొంత ఇల్లు లేనివాడు, సొంత ఇల్లు నాకు లేదన్నవాడు. సొంత ఇల్లు లేదు. ముందు ఉండేదా? అమ్మేశారా? లేదు, పూర్తిగా లేదు. మీకుండేదా? లేదా? నీకు నాన్న సిగ్గుపడకూడదు, నిలబడితే తప్పులేదు నాన్న. దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని విషయంలో క్రమంగా అందరికంటే ముందుండి, దేవుని స్తోత్రం, నీ మాట విండి. ఆల్రెడీ చేస్తున్నారు, చాలా మంచిది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక్క విషయం, ఇది 2026, 2027, 2029 వచ్చి లోపు మీ అందరికీ సొంత గృహాలు ఇస్తాడు. చెప్పకూడదు అసలు గట్టిగా. ఇది ప్రవచనం. నమ్మితే గట్టిగా చెప్పకూడదు. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి, కూటం పెట్టాలి, ఆరాధన నేనే వచ్చేస్తాను మళ్ళీ పాస్టర్ గారు పర్మిషన్ ఇస్తే. హల్లెలూయా. అసలు గట్టిగా చెప్పలు కొడుతుంది. ఒకసారి గట్టిగా, అందరికంటే ముందుంటానేసయ్యా, నీ మాట నేను వింటానయ్యా. అందరికంటే ముందుంటా మందిరంలో. ఆరాధన 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 ఆరాధన
అందరికంటే ముందుండి దేవుని స్తుతించండి. రెండోది ఏంటంటే, మీకు ఇల్లు ఉందన్నాం కదా, మీ ఇంట్లో పని ఉంటుందా ఉండదా? మీ పిల్లలకి ఏం చెప్తారు? ఏకో తీసే తమ్ముడు పని చెప్తారా చెప్పరా? వంట చేయి, ఇల్లు తుడు అంటాం లేదా? మా పిల్లలకి మా పాస్టర్ గారు పని చెప్తారు. దేనికి ఇస్తాం? మీ ఇంట్లో మీరు చక్కగా కట్టుకున్నారు కదా, మంచిగా ఇల్లు మంచిది కట్టుకోండి, మంచిగా పని చేసుకోండి. ఆ ఇల్లు కంటే ఈ ఇల్లు చాలా ప్రాముఖ్యం. మరి ఈ ఇంట్లో కూడా పని ఉంటుంది. ఏ పని ఉంటుంది? అది భలే గుర్తించారు చూసారా? అంటే పరిచర్య చెయ్యాలని తెలిసి ఉండి కూడా చెయ్యరు చూడు, అది పాపం. యేసుప్రభు ఏమన్నాడు? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చెయ్యటానికి వచ్చానన్నాడు. చెప్పకూడదు అసలు కదా. పరిచర్య చేయటానికి ఆయనే వస్తే అసలు మన లెక్కలో ఉంటాం అసలు. ఏమండి, మందిరంలో పరిచర్య చేయాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో మందిరానికి వెళ్ళినప్పుడు నాకు గుమ్మం దగ్గర కూర్చునేవాడిని. అంటే గుమ్మం నుంచి బయట లోపలికి వచ్చి నేను ఎందుకు వెళ్ళేవాడిని అంటే, నాకు పాస్టర్ గారు పాట ఇస్తారు, పాట పాడదాము, లేకపోతే ప్రార్థన ఇవ్వాలి, ఇవే కోరుకునేవాడిని నేను ఎక్కువ. నాకు కాకుండా ఎవరికైనా ఇచ్చారా, నాకు ఒళ్ళు ఉడికిపోయేది, కసి పళ్ళు టప్ప కోరికేసుకునేవాడు. బయటకు వచ్చాక లింకులు ఎట్టేసేవాడు వాళ్ళకి వెళ్ళకనే. స్తోత్రంకి చెప్పండి. ఎందుకంటే నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి కోపం వాళ్ళ మీద నాకు. అలా ఉన్నప్పుడు ఒకరోజు పాస్టర్ గారు అన్నారు, ఒరే సీను, నా పాత పేరు సీను, ఒరే నువ్వు పాట పాడటం కాదు నా పచ్చగడ్డ పీకరా అన్నాడు. నాకు ఎలాగుంటుంది? నేను వచ్చింది ఎందుకు? పచ్చగడ్డి పీకమంటున్నాడు. ఇదేంటి పచ్చగడ్డి పీకమంటున్నాడు? నా కోపంతో అది ఇదిలా తీసేసి టక్ తీసేసి ఆయన అన్నారు, ఉండు భోంచేసి వెళ్దిగాని అన్నారు. అసలు భోజనం కాదు కదా, శాఖం తీసి శాఖం వదిలేసి పారక్కడ పాడేసి చెక్కి పార ఉంటుంది పాడేసి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళకూడదు మరి దానికి. అందరూ ఉన్నారు నాకెందుకు చెప్పాలి అని కోపం నాకు. అయితే వినండి, 4 వారాలు వెళ్ళలేదు నేను. పాస్టర్ గారి పాపం గొర్రెలు కదా, ఈ గొర్రెలన్నీ లెక్క ఆయనకి. హల్లెలూయా. ఏ గొర్రె రాకపోయినా గొర్రె ఎందుకు రాలేదని వెళ్ళాలి కదా కాపరి. స్తోత్రం చెప్పట్లేదు. పాపం ఆ కాపరి నన్ను ఎదుక్కుంటూ వచ్చాడు. ఇది ఓవర్ యాక్షన్ గొర్రె కాదు, ఇది నటన గొర్రె. ఇది ఏ గొర్రె? ఇది మనసులోనూ చెప్పదు, లోపల పెట్టుకుని కుళ్ళిపోతుంటుంది ఈ గొర్రె రాగానే ఎంత యాక్షన్ అనుకున్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నారు. ప్రైజ్ లార్డ్. 4 వారాలు బట్టి నువ్వు ఎందుకు రావట్లేదు అన్న. 4 వారాలు బట్టి వస్తానంటే కొంచెం ఒంట్లో బాగాలేదండి. మనసులో అనుకుంటున్నాను, నువ్వు వాళ్ళందరికీ పాట ఎత్తున్నావు, నాకు పాట అవ్వకుండా నన్ను పచ్చగట్టి పీకమన్నావు, అందుకని మానేశాను అనుకుని నా మనసులో సొనుక్కుంటూ పైకి మాత్రం ఏమంటున్నాను, ప్రైజ్ లార్డ్ కాదు, వచ్చే వారం వచ్చేస్తానంటున్నాను. అయితే వచ్చాను. సరిగ్గా నేను మంచి బట్టలు వేసి 4 వారాలు వెళ్ళాలి కదా. 4వ వారం 5వ వారంలో సీన్ గార్డ్ అందరూ అనుకుంటారు కదా, సీన్ గార్డ్ రాలేదని అనుకుంటారు. వాళ్ళకి ఉందామని బట్టలే చూపిద్దాం మంచిగా వేసుకుని వెళ్ళాను. గుమ్మం దగ్గరే ఉన్నాడు పాటలు ఉంది. ఇవాళ స్పెషల్ పాటలు ఏమి ఉండవు, కానీ ఆ గడ్డేటర్ అలా పీకావు అది పూర్తిగా చేసేసి ఈ పక్కన కూడా ఉంది నాన్న, నువ్వైతేనే బాగా చేస్తావు అన్నాడు. నేను వచ్చింది ఎందుకు? ఆయన చెప్పింది ఏంటి? మీరు ఏం చేస్తారో తెల్లగా. నాకు ఎంత కోపం వచ్చిందో తెలియదండి బాబు. అలా అనుకున్నాను, కంట్రోల్ సీన్గా కంట్రోల్ సీను కంట్రోల్. ఏం చేయను, బాగోదని పచ్చగడ్డంతా పీకి వెళ్ళాను. కొన్ని రోజులు పాస్టర్ గారితో మాట్లాడాను, కొన్ని వారాలు రాయలేదు. నేను తర్వాత బైబిల్ చదవటం మొదలుపెట్టాను. మా అమ్మ బలవంతాన్ని తీసుకెళ్ళి ఏదో వెళ్ళాను కానీ వచ్చేస్తున్నాను. నాకు ఏమి ఎత్తలేదు పాస్టర్ గారు. ఏది చెప్పినా పనే మా ఫ్యామిలీకే చెప్పేవాడండి పని. అయినా మా అమ్మకే పని చెప్పేవాడు, ఆయన మా తమ్ముడికి పని చెప్పాడు, నాకు పని చెప్పాడు. కోపం వచ్చేసేదండి నాకు. అంతమంది ఉన్నారు అలా ఎవరికైనా చెప్పచ్చు, నాకేందుకు చెప్పాలి? వినండి. అయితే ఏం జరిగిందో తెలుసా? ఓ రోజు నాకు బైబిల్ చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను పిలిచి నీకు అక్కడ ఒక పని అప్ప చెప్తే కాళ్ళని మోస్తావా? నిన్ను బట్టి నేను దుఃఖపడుతున్నాను అన్నాడు ఆయన. నాకు చాలా బాధ అయిపోయింది. ప్రభువా, ఇంకెప్పుడు నేను దుఃఖపెట్టే పని చేయి. పరిగెట్టి వెళ్ళిపోయానండి. వెళితే పని ఎత్తలేదు, పాటలు ఎత్తున్నాడు ఆయన. మారు మనిషి వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చేస్తామని విశ్వాసంతో వచ్చేసాను. ఏమి ఎత్తున్నాడు ఆయన? సీను బాగా పాడతాడు, ఓ పాట పాడు. ఏ పాట నాయన బాబు, ఈ పాటలు ఏమవుతాయి? అందరూ సీను బాగా పాడతాడు. ఏం చేయాలి ఇప్పుడు? నాకు దేనికి స్తోత్రం కదా. దేవుని అడిగి, ప్రభు నాకు ఏదో పని అప్పచెప్పాయా, నేను పని చేస్తాను ప్రభు, నాకు
పని చేస్తాను, దాన్ని విలువెట్టు నేను గుర్తించాను ప్రభు, నీ పని చేస్తాను. నిజంగా పాస్టర్ గారిని బతిమాలి అడుక్కున్నానండి పని. అమ్మ దైవ సేవకురాలైనా ఏదన్నా చిన్న పని మందులో చెప్తే అది అందరికీ దొరకదమ్మా, కొంతమందికి దొరుకుతుంది. అది దాన్ని వెంటనే స్వీకరించేయండి. అది మీకు మీ పిల్లలకి బ్లెస్సింగ్ అండి. ఆ రోజు నేను ఆ పరిచర్య చేశాను కాబట్టి ఈ రోజు నాకు ఈ పరిచర్య అప్పగించాడు దేవుడు. అన్నీ చేసి వచ్చాను. నేను కొండలకు అడిగానండి, వాకళ్ళు తుడిచానండి, ఏంటి బాత్రూమ్స్కి అడిగానండి. నేను కావాలదే. అసలు నా ఇంట్లో నా పరిస్థితి ఏంటి తెలుసా? ఒకళ్ళు వాడిన టవల్ నేను వాడినాం, ఇంట్లో ఎవరు సబ్బు వాడితే సబ్బు నేను వాడినాం. చాలా నీట్నెస్ అనమాట. నేను అలాంటిది బాత్రూమ్ ఇలా కడుగుతాను. నేను దేవుడి లోబడ్డాను. నా ప్రభువే ఎంతో పరిచయం చేయటం నేను తట్టాను. బాత్రూమ్కి అడిగానండి, ఉడిచానండి. నేను ఒక విషయం చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు మందిరంలో పడి ఏడ్చేవారటండి. ఏముండేది కదా, పాస్టర్ గారి పాపం భోజనం పెట్టేవారట. ఆ మందిరంలో అలా ఏడుతూ అందరూ హేళన చేసేవారండి. వీళ్ళు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటారు. ఆ మందిరం అందరూ వచ్చేసి నాకు తుడిచేసి చక్క చాపలు వేసి పెట్టిదంట పాపం. ఆ ఫ్యామిలీ మాత్రం ఎక్కడో మూలన కూర్చుంది పాపం. ఒక రోజు వచ్చిందండి, దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడండి. 3 కొడుకులు బాగా చదువుకున్నారు, 3 కంపెనీస్ పెట్టారండి. ఒక్కొక్కరికి కోటి పైనే కార్లు అండి. చెప్పకూడదు సార్ గట్టిగా. వాళ్ళకి దీవించేసాడండి దేవుడు. పెద్ద బంగ్లాలు కట్టుకున్నారండి. దేనికి స్తోత్రం. అయితే ఉపాసకూటాలు జరుగుతున్నాయటండి. జరుగుతుంటే వాళ్ళు మారిపోయారేమో అనుకున్నారట. వాళ్ళు అడ్రస్ లేరు అనుకున్నారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో ఉపాసకూటాలకు వచ్చారట. వచ్చి కార్లలో లైన్లో పెట్టి ఉపాస ప్రార్థనలు అందరికంటే వెనకాలకు వచ్చింది. మంచి హోదాలో ఉన్నారు. ఆడ చర్చిలో ఉన్నప్పుడు పాతగా ఉన్న బాత్రూమ్ ఎలాగైతే కడిగారు అలాగే వారు బట్టలతోటి వెళ్ళి ఆ బాత్రూమ్స్ అన్నీ కడిగి నీట్గా అదంతా శుభ్రం చేసి వచ్చి కూర్చున్నారటండి. అంత హోదాలో ఉండి. మర్చిపోకూడదు పరిచర్య. నాకు పరిచర్య అంటే పిచ్చండి. సేవకులు బూట్లు కడిగాను, బూట్లు తుడిచాను, పాలిష్ పెట్టాను. నా బ్యాగ్ మొన్న బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారితో ఉంటారు అయ్యగారు. ఆయన కారు ₹1 ఖరీదు. నన్ను పిలిచారు. పిలవగానే అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చారు. సామెల అయ్యగారు వచ్చారండి, ప్రవక్త గారు. ఆయన వచ్చిన బ్యాగ్ పట్టుకున్నాడండి. నేను అయ్యా మీ బ్యాగ్ నేను పట్టుకో, నా బ్యాగ్ పట్టుకుంటున్నారు ఏంటంటే, లేదయ్యగారు మా దగ్గరికి వచ్చారు, మేము ఇంత టోలం అవ్వటానికి కారణం ఇదే. మేము ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాళ్ళం, కానీ దేవుడు ఈరోజు ఈ స్థితి ఇచ్చాడయ్యా. మేము మర్చిపోయామయ్యా, ఈరోజు ₹1 కారులో తిరుగుతున్నానని ఆ పాత జీవితాన్ని మర్చిపోనయ్యా. ఆ బ్యాగ్ ఇవ్వండి అని చెప్పి తీసుకుని నేను వెళ్ళేంత వరకు రెస్పాన్సిబుల్గా ఉన్నారండి. దేవుడికి స్తోత్రం కలగాలి. ఎంత తగ్గింపు. అది విడిచిపెట్టదండి. పరిచర్య చెయ్యాలని తెలిసి ఉండి కూడా తప్పించుకుంటాను చూడు, అది పాపం. వాడి ఆశీర్వాదాన్ని పొందలేరు. మందిరములో పరిచర్య నీకు ముందుండాలి, నువ్వు ముందుండాలి, నువ్వే చేయాలి. నీదమ్మ ఇది, నీది తల్లి, నీ పిల్లలదమ్మా. దేని స్తోత్రం. మీది నాన్న, మీరు చేయండి నాన్న. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు. నా ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని ప్రభు అన్నాడు. ఇది దేవుని ఇల్లుగా భావించండి. ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు అయింది. ఈ ఇల్లు మళ్ళీ వచ్చేసరికి ఇలా ఉండటానికి ఇల్లు లేదు. ఇది ఇంకా రూపురేఖలు దిద్దుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. ఇంకా దిద్దుకోవాలి. నేను చూడాలి, ఆశను చూడాలి. దేనికి స్తోత్రం కలిగా. దేవుడు గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. అమ్మ మీరు వచ్చిన మీరందరూ నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం. ఓపికగా ఇంతసేపు మీరు దేవుని వాక్యం అంగీకరించి దేవుని మాటలు రిసీవ్ చేసుకున్నారు. మీరు చెయ్యలేదని నేను అంటలా, చేస్తున్నారు. ఇంకా కొంచెం స్పీడ్ పెంచమంటున్నాను. చెప్పకూడదు గట్టిగా. మీరు చేసేవాడు, మీరు చెయ్యకపోతే ఇంత అలా కట్టగలరా? మీరు ఆ పరిచయ విధానం మీకు తెలియకపోతే ఇంత అలాగా ఉండగలదా? ఈరోజు ఈ స్టేజ్ రాగలదా? హల్లెలూయా. చేసాం, కానీ ఇక్కడితో ఆగొద్దు. ఇంకా దాన్ని ఏం చేద్దాం? పెంచుదాం. దాని స్తోత్రం కలిగా. ఇంకా స్పీడ్గా చేద్దాం. ఇంకా టైం లేదు. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. ఏది చేయాలని ఇప్పుడే నువ్వు సాక్ష్యం చెప్పాలన్నా, దేవుడి కోసం వాడబడాలన్నా, పరిచర్య చెయ్యాలన్నా, ఏది చేయాలన్నా నీకు ఇస్తున్న అవకాశం ఈ సంవత్సరం. చెప్పకూడదు గట్టిగా. టైం లేదు. ఇంకా చేసాయి దేవుడి కోసం. దేవుడు ఎన్నో చేశాడు నీ కోసం, నా కోసం. నువ్వు నేనేం చేస్తాను దేవుడి కోసం? ఎన్ని వేల కిలోమీటర్లు పరిగెట్టుకొస్తానని నేను వయసు అయిపోతే ఇంక చేయలేను. ఈ వయసులో ఉండగానే పని తీసుకెళ్ళాను. అడవుల్లోకేంటి ఎక్కడికి వెళ్ళా? 10 మంది ఉన్నా వెళ్ళిపోతున్నాను. 1,00,000 మందిలో ఇలా చెప్తాను, 10 మందిలో ఉన్నా. అయ్యో నేను 1,00,000 మందిలో మాట్లాడే వ్యక్తిని 10 మంది దగ్గర ఏం చెప్తాను అనుకోని. నాకు ఇస్తున్నావు తండ్రి అవకాశం. ఆ ఊరు వెళ్ళటానికి ఎంతోమంది నన్నే ఎందుకు తీసుకెళ్తున్నా ప్రభు? థ్యాంక్స్ ప్రభు, నీకు రుణపడి ఉంటాను ప్రభు. అక్కడ 5 మంది తీసుకొచ్చిన చాలు నేను. అందుకని పరిగెట్టుకుంటూ వస్తున్నాను నేను. బాధ్యత, భారం. ఓ పక్కన కాలు చెయ్య పని చేయదు, నాకు రెస్ట్ ఉంటుంది, నాకు ప్రయాణాలు. నా కారు ఇంట్లో ఉంది, నా డ్రైవర్ ఉన్నాడు.
ఒక్కోసారి అందుబాటులో కుదరదు, బస్సులు ఎక్కొస్తానండి. అక్కడ అందుకున్నట్టు బ్యాగ్ కూడా మొయ్యలేను, నేను అంత బలహీనండి. నేను నా చేతి నా గ్లాస్ పట్టుకోలేనండి, నరాలని వణికేస్తాయి నాకు. బాడీ నీకు పైకి బాగానే కనపడుతున్నాను కానీ, నీ బట్టలు అలా కనపడుతున్నాను కానీ నా బాడీ అంతా బలహీనమే. నడుస్తూ నడుస్తూ పడిపోతాను నేను. తమ్ముడు ఫోన్ చేయగానే వస్తాను తమ్ముడు, ఎప్పుడైనా కాదన్నానా? ఎప్పుడు కాదండి, వస్తాను తమ్ముడు, సిద్ధపడి ఉండండి అమ్మా అన్నా. దేని స్తోత్రం, అంత దూరం వచ్చాను. నిన్న గంట సేపు వెయిటింగ్లో ఉండిపోయాను అక్కడ ఆకివీడి దగ్గర. పాప తను ఏదో పనిలో ఉన్నట్టున్నారు, ఎవరో పంపించారు, పెట్రోల్ ఆగిపోయిందట. అలా చూస్తూ ఉన్నాను. వెళ్ళి బళ్ళు వచ్చి బళ్ళు, అయ్యగారు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, మీరు తీసుకెళ్తా ఉన్నారు బండి మీద. వద్దండి చెప్పాను వస్తానన్నారు. టక్ టక్ ఫోన్ చేస్తే బోల్డ్ కార్లు వస్తాయి, బోల్డ్ మంది ఉన్నారు, కానీ అలా చేయండి. నేను దేని స్తోత్రం, ఎవరైతే పిలిచారో వాళ్ళు ఏది పంపిస్తే అది ఎక్కడ సైకిల్ పంపించినా నేను ఎక్కొస్తాను తమ్ముడు. నాకు కాలు బాగాలేదు, నాకు కారే పంపాలి నన్ను. ఈరోజు కూడా అడిగాను, తమ్ముడు నాకు భీమవరం డ్రాప్ చేసి బండి మీద ఎవరైనా నాకు డ్రాప్ చేసినా ఉంటే చూడమంటే, నేను మాట్లాడతాను అయ్యారు, అసలు నేను తీసుకెళ్తాను, ఇబ్బంది లేదు, నేను ఏదో చెక్ చేస్తానని తమ్ముడు చెప్పాడు. మంచిది. మళ్ళీ ఈ నైట్కి నేను గోకవరం వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళాలి. అలా నోడు తిరుగుతున్నాను. అమ్మ ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందబోతుంది, నూతనాత్మను దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇది ప్రవచనం, చెప్పకూడదు గట్టిగా. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాబోతున్నారు అంటే సంఘంలోంచి వెళ్ళిపోతారు చూడు, అలా కొన్ని ఆత్మలు వస్తాయండి. చెప్పకూడదు సరిగా, దేవుడి కార్యం చేస్తున్నాడండి. హల్లెలూయా. అమ్మ చాలా సంతోషం, సేవకుడికి మంచి సపోర్ట్గా ఉన్నారు. పిల్లలిద్దరు చాలా మంచోళ్ళు, దేని స్తోత్రం కలిగారు. నేను ఎప్పుడు చూసినా అదే దీనత్వ పొగడతాకైతే నేను రాలేదు. శేఖర్ నేను పొగట్టలేదు, నేను అప్పుడు ఎలా చూసాను ఇప్పుడు అలాగే ఉన్నాను. అది నాకు నచ్చింది అంతే, ఇంకే మాట చెప్పను. దేనికి స్తోత్రం కలిగారు. హల్లెలూయా. అమ్మ మంచి సహకారులు మీరు అందరూ సేవకుడికి ఉన్నారు, చాలా సంతోషం అండి. హల్లెలూయా. అమ్మ సహవాసం దేవునితో కలిగి ఉందాం, తెలుసుండి తప్పు చేయొద్దు, దేవుడికి దగ్గర అవుదాం, దేవుని చేతికి అప్పగించబడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాము, ఒక్క చిన్న పాట పాడి ముగించేద్దాం.